సో అది నేను చెప్పలేను బయటపడతానో లేదా కానీ మీడియాలో రావడం కాదు. కేటీఆరే బయటపెడతానడు కదా. కేటీఆర్ గారు ఏదైతుందో ఒక ఇంగ్లీష్ పేపర్లో సౌత్ ఫస్ట్ వాసు అని ఎంటైర్ ఆల్ ఇండియా ఇండియన్ ఎక్స్ప్రెసెస్కి ఎడిటర్ ఉండే. హైదరాబాదు, మద్రాసు, బెంగళూరు, ఢిల్లీ తిరిగేవాడు. వాసు అని ఇండియన్ ఎక్స్ప్రెస్లో, అంటే కృష్ణారావు గారికి బాబాయ్ అంటాం కదా, కృష్ణారావు కంటే జూనియరే, శ్రీకాంత్ కంటే జూనియరే, సుందరంగా కంటే జూనియర్. బట్ టాలెంట్లో ఉండేది ఇచ్చేశారు. కృష్ణారావు గారు ఈనాడు బాబాయ్ అంటాం, చనిపోయాడు కదా, ఫేమస్ కదా, రివ్యూస్ కూడా వస్తారు కదా టీవీలకు. ఈనాడులో పనిచేశాడు, ప్రభా ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేశాడు, తర్వాత క్రానికల్ పోయాడు. ఈయనే ఆంధ్రప్రదేశ్కి ఏదైతుందో ట్యాంక్ బండ్ కింద ఏదో ఉండకుండా కాలం ఎడిటర్ చేశాడు. తర్వాత రిటైర్ అనుకోండి. అతను హెల్త్ బాగలేక వదిలిపెట్టాడు. పెట్టేదైతుందో పిల్లలు ఏదో బయట ఉన్నట్టున్నది, గోపురపల్లి ఏదైతుందో ఏదో అపార్ట్మెంట్స్ పెద్ద సైడ్ తీసుకున్నట్టు కట్టాడు, కంఫర్ట్. అది దాదాపు 3-4 ఏళ్ళు వెబ్ పేపర్ ఈజ్ ఎ పాపులర్. సౌత్ ఫస్ట్ దాంట్లో ఏదైతుందో ఆయన ఓన్గా ఆర్టికల్ వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ అనేది మీకు పంపాను, అందరు ఇట్ ఈస్ ఏ నోన్ ఫ్యాక్ట్. దాని తర్వాతనే కేటీఆర్ అనేది నేను అనుకుంటున్నాను జరుగుతుంది. దాని తర్వాత అటాక్ కేటీఆర్ ఏదైతుందో నేను ప్రూఫ్ ఇస్తాను అన్నాడు. దాని తర్వాత ఎవరు కానీ దాని తర్వాతనే ఇక సోషల్ మీడియా నమస్తే తెలంగాణ నేనే చూస్తలేదు. మీలాంటి వాళ్ళు మీరే చెప్పారు. ఇప్పుడు అక్కడ లిక్కర్ ఎట్లా వచ్చిందో ఫోన్ ట్యాపింగ్ కూడా నేషనల్ మీడియా వచ్చిందండి. నేషనల్ మీడియా కూడా వచ్చింది. నేను చూసి నేను మర్చిపోయాను అనుకోండి. ఇండియా టుడేనా, ఇండియన్ ఎక్స్ప్రెసా, లేకపోతే న్యూ మన దాని పేరేంది మన ఎన్డీటీవీయా ఇవన్నీ వచ్చింది. అయితే ఏది ఏమైనా అది రీజనల్ పార్టీ, వాళ్ళ మీద ఎంక్వైరీ అవుతుంది. ఇది నేషనల్ పార్టీ కనుక ఏదైతుందో ఇంత అటాక్ చేస్తుంటే, ఇంత సోషల్ మీడియా వస్తుంటే, మొన్న రేవంత్ రెడ్డి గారు మరి ప్రతిదానికి మంత్రులు కానీ ఎవరు సహకరించలేదు, స్పందించడం లేదు, అంతా నేనే చూసుకుంటున్నా అనే పద్ధతి ఢిల్లీలో ఉండే ప్రెస్ మీటు వాళ్ళు ప్రశ్నలేడు. బట్ ఆఫ్ ద రికార్డు చెప్పాడు. ఏం చెప్పాడు? ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందన్నాడు. పొలిటికల్ అని అనుకుంటారు, ఒక పద్ధతి ప్రకారం ఉంది. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆడబిడ్డలు కూడా ఏం చేసిన నీచామన్నాడు. కానీ మేము ఏదైతుందో ఓన్లీ ఇతర రాష్ట్రాల్లో గతంలో బ్రిటిష్ పీరియడ్ నుంచి ఏదైతే బైలా ఉందో దాని ప్రకారమే టెర్రరిస్టులా ఏమన్నా తర్వాత నక్సలైట్సా దేశ భద్రతకు ముప్పు వచ్చినప్పుడు చేస్తామని క్లారిటీ ఇవ్వాల. అన్ని ప్రింట్ల కానీ పేపర్లో అదే రోజు రాత్రి ఏదైతుందో అదే. కానీ నేనేంటంటే దట్ ఈజ్ ఆఫ్ ద రికార్డ్. ఆఫ్ ద రికార్డ్ చెప్పిండు. మీకు అర్థమైతే లేదు, మైక్లో చెప్పలే. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, దట్ ఈస్ ఆఫ్ ద రికార్డ్. అంటే మైకులు లేదు, ఇంత ఇప్పుడేమో మైకులు కూడా ఏదైతుందో కానీ వీడియోలు కానీ తీయరు. అది ఆఫ్ ద రికార్డ్ గానే స్క్రోల్ చేస్తారు. చిట్ చాట్లనేమో ప్రింటర్ రాస్తారు, దాంట్లో కూడా చిట్ చాట్. ఇంతకుముందు ఆఫ్ ద రికార్డ్ అంటే చిట్ చాట్ అని ఉండకపోతుండే. ఏది ఎలక్ట్రానిక్ రాకముందు ఒక స్కూప్ లెక్క స్టోరీ రాస్తాడు. అది అందరికీ చెప్పేవాళ్ళు కాదు, 1-2 పేపర్లకే చెప్పేవాళ్ళు. ఓ ఇంగ్లీష్లో, క్రానికలో, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ రెండింటికే ఇచ్చేవాళ్ళం స్టోరీ. నేను లీక్ డిసిడెంట్ యాక్టివిటీలో నేను క్రానికల్ అండ్ జ్యోతి, ఈరోజు రవీంద్రనాథ్ ప్రైమ్ మినిస్టర్ దాంట్లో ఉన్నాడు. ఇప్పుడే మన అమరింటి గారి పక్కకు జ్యోతి రిటైర్ అయ్యి ఈనాడులో ఉండే, జ్యోతిలో ఉండే, లాస్ట్ క్రానికల్లో ఉండి కైలాస్ వచ్చి ఇప్పుడు ఉన్నాడు. నేను ఆఫ్ ద రికార్డ్ది నేనే ఇచ్చేవాడిని. అంటే లెటర్ ప్రింట్ చేయకపోతే ఆ మ్యాటర్ను రాసేవాడిని. నాకు ఆథరైజ్ చేసినప్పుడు జనార్దన్ రెడ్డి గారి పీరియడ్లో కానీ నెదురువెళ్ళి విజయ్ భాస్కర్ రెడ్డి పీరియడ్ అఫీషియల్గా నేను ఏదైతుందో అంటే నాకు ఆ అనుబంధము వాళ్ళు చూస్తుంటే కదా మీటింగ్లు. నేను చెప్పినంటే మళ్ళీ క్రాస్ చేసే అవసరం లేదు. ఈవెన్ పేపర్ ఓపెన్ లెటర్ అంటే ఆయనకు లెటర్ రాసింది కూడా లీక్ ఇస్తాము, లీక్ ఇచ్చేవాళ్ళం. ఇది జనార్దన్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి కానీ లీక్ ఇస్తే లీక్ ప్రింట్ రాసింది ఉండవేలి అరుణ్ గారు తెలుగులో రాస్తున్నప్పుడు టైపింగ్ కూడా లేకుండే కదా, సంతకం రాజశేఖర రెడ్డి గారు పెడుతుండే. బట్ దాని ఆ ప్రింట్ అప్పుడు ఇది లేదు కదా, ఎలక్ట్రానిక్ లేదు కదా చూపడానికి. ఆఫ్ ద రికార్డ్ తెలుస్తూ ఉంది. దాన్ని అన్ని పేపర్లకు ఇచ్చేవాళ్ళం కాదు, టోటల్ ఇచ్చేవాళ్ళం కాదు. ఒకసారి వీళ్ళు ఇస్తారే మాకు ఇవ్వలేదంటే అట్లా సార్ దాన్ని బట్టి మెయిన్ ఈ రెండింటికి నేను ఆథరైజ్. వాళ్ళని మేము మమ్మల్ని క్రాస్ చేసుకోవాల్సిన అవసరం లేదు,
గోనె ప్రకాశ్రావు ఇస్తే ఒకరోజు నేను సీఎం పోయి లెటర్ ఇచ్చి వస్తున్నా, ఈ మంత్రులు కూడా ఈ మెయిన్ రోడ్డు రాజీవ్ దగ్గర నుంచి వెళ్ళకపోదు, వెనకకి వెళ్ళేవాళ్ళు, వెనక మొత్తం ప్రాపర్టీ తీసుకున్నాడు కదా. నేను ఎంటర్ అవుతున్నా, మైసూర్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ బయటకు వస్తున్నాడు. దానికి ఏం ప్రకాశ్రావు గారు అంటే ప్రేమలేఖ రాజశేఖరను పంపించాడని చెప్పిన, ప్రేమలేఖ పంపించని చెప్పిన. తెలుసు వాళ్ళందరూ తెలుసు, నాతో నెదురువల్లి గారే అన్నారు కదా, ముఖ్యమంత్రి గెలిచిన అంటుండే అందరూ చెప్తుండే. తర్వాత ఢిల్లీలో వీడు కాలాంతకుడు, అరే మీ కొండిగానికి చెప్పురా ఏదైతుందో, రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినాక ఆయన చెప్పి ఉంటే నేను పేర్లు చెప్పాను, ప్రెస్ వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఉండగా రొట్టె కొద్ది పిండి నిస్వార్థంగా వీడు చెప్తాడు, చెప్పురా మీ కొండి అని. ఇన్ని ప్రాజెక్టులు ఒకటేసారి అనౌన్స్ ఇచ్చింది, 1 by 1 చేయమను, రివ్యూ చేయమను రాజశేఖరు. నా దగ్గర కార్పొరేషన్ వాడు డబ్బులు తీసుకొని వేరే పార్టీకి చేసినవాడు, ఆయన పేరేంది జాన్సన్, ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. ఒక మన దళితుల ఏదైతుందో క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యాడు, ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు స్పోక్స్మెన్. కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండు, టీచర్ చేసిండు, టీచర్ ఇచ్చిండు, కార్పొరేషన్ ఇచ్చిండు, కనీసం నాకు కన్సల్ట్ చేయలేదు రా అని చెప్పాడు. మరి ఈ మాట నేను చెప్పన్నా, తర్వాత ఈ ప్రాజెక్ట్ చెప్పానంటే చెప్పురా అన్నాడు. రాజశేఖర రెడ్డి గారికి సీఎంగా వచ్చి చెప్పింది, పలానా ప్రెస్ ఆయన ఒక ఆయన ఉండే, 2 ఐఏఎస్ ఉండే, ఒక ఐపీఎస్ ఉండే. ఏది ఇప్పుడు ఆ మెరిడి నోటు పక్కకు పెద్ద ఇల్లు, ఈ మేనగాని పక్క అంటే చిట్ చాట్ అంటే నేను అప్పటి పద్ధతి. ఇప్పుడు అందరూ కూర్చుంటుండ్రు, ప్రింట్ అండ్ సీఎం అనే వరకు అన్నిట్లో వస్తుంది. ఆల్ దీన్ని సోషల్ మీడియా కూడా తీసుకుంటుంది. దీన్ని ఏదైతుందో మీ తెలుగు పాపులర్ ద్వారా నేను వారి పిఏకి అడిగాను అపాయింట్మెంట్. అంటే నేను పొలిటికల్ కోసం కాదు, ఓన్లీ మృతివీరులు నేను దాన్ని అది ఇచ్చి ఓన్లీ 1 minute అని పెట్టిన మీకు. ఇప్పుడు ఆయన మిస్డ్ కాల్ వచ్చింది, ఎవరు మన జైపాల్ రెడ్డి గారు మిస్డ్ కాల్ వస్తే మన గ్యాప్లో ఏదైతుందో మెసేజ్ పెట్టిన. నాకు ట్యూస్డే వరకు ఎప్పుడు ఇచ్చిన అపాయింట్మెంట్ ఓన్లీ 1 minute ఎనఫ్, నో పొలిటికల్. అడిగితే నేను ఏదైనా చెప్తే మాట్లాడతాను తప్పితే నాకు అవసరం లేదు. నా క్లోజ్, హీ నోస్. మొన్న అవకాశం లేకుండే ఆయన కూర్చుని ఏదైనా అడిగితే నేను నా అభిప్రాయం ఏదైతుందో టీవీలో చెప్పిన. బట్ ఖచ్చితంగా దీని ఏదైతుందో ప్రజలకు అనుమానంగా ఉంది. ఎందుకుందంటే పద్ధతి ప్రకారమే ఒక్కటి హిట్ ఇచ్చాడు చిట్చాట్ల, అంటే వాళ్ళ చెల్లెది చేసింది కదా కవితది, అంత దుర్మార్గం ఉండదని చెప్పాడు. బట్ మేము పద్ధతి ప్రకారం మేము పొలిటికల్ చేయలేదని ఎట్లా అయితే ఏబిఎన్కు క్లారిటీకి ఇచ్చాడో 100% వీఆర్ నాట్ డూయింగ్. ఇంటర్వ్యూ ఇచ్చాడు సీఎం అయినాక 224 మేలు ఎప్పుడో ఇచ్చాడు ఆఫర్. అబ్సల్యూట్ పొలిటికల్ లేదు, మేము అనుకోకుండా పట్టుబడ్డది. ఆ రంపం పోతే ఇన్వెంటరీ కొత్త ఆఫీసర్లు వేసేవారు, వాళ్ళు పోయి మొత్తం తీసిండ్రు. బట్ అది జరుగుతున్నది. బట్ ఇంకొక మాట అన్నాడు, నాకు ఇప్పటి వరకు నోటీస్ రాలేదంటే నా ఫోన్ ట్యాపింగ్ కాలేదేమో అని అన్నాడు. తనే ఎన్నికల ముందు చెప్పిండు, తన ఇంటి దగ్గర ఒక సెంటర్ పెట్టిందని చెప్పిండు, గద్వాల్ మీటింగ్లో చెప్పిండు ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. ఇంతమందిది రేవంత్ రెడ్డి గారిది కాకపోవడం సమస్య ఉండదనేది నాకుండేది 50-50 ఛాన్స్. ఈ అధికారులు మీ నోటీస్ లేకుండా మీ పేరు ఏదైతుందో లిస్టుకి వెళ్ళి తీసేయచ్చు. కాల్ డాటా పంపించింది కదా సీఎం గారికి, ఉంటే సీఎం గారు తీసేయమనొచ్చు. ఆయన వాడే ఫోన్లు ఉన్నాయి కదా, ఆయన 3-4 ఫోన్లు లేదు. ఇక్కడికి వచ్చినా కూడా ఇప్పుడు నక్సలైట్ ఎట్లయితే బ్లాక్ ఉందో నేను చూసిన కదా లిస్టు, ఎంటీ వైట్ కొంత దగ్గర ఇట్లా బ్లాక్ చేసిండు కావచ్చు. మనకి అధికారులు చెప్పాలి. ఇంకోటి నాకు విశ్వాసము నమ్మకం, ఇక్కడ ట్యాపింగ్ అయిందని లేదు కదా, అక్కడి సంగతి చెప్పిండు కదా ట్యాపింగ్ అయింది. ఎందుకన్నాడు అది మీరు రేవంత్ రెడ్డి గారిన వాళ్ళ మంత్రుల స్పోక్స్మెన్ పిసిసిని అడగాలి, నేను చెప్పలేదు. 1 సపోజ్ నాకు 2-3 రోజులు అపాయింట్మెంట్ ఇచ్చినా మీరు చెప్పమని ఏమైనా అవకాశం ఇస్తే ఓపెన్ అప్ కమ్మని చెప్తాను. ఎట్లయితే ఏమని చెప్పినో నో క్వశ్చన్ ఆఫ్ పొలిటికల్ అని. 1 నాకు అనుమానం ఉంది, సౌత్ ఫస్ట్ ఏదైతే చేసిండో వాసు అనే తను వెరీ నైస్ పర్సన్, హానెస్ట్, నో డ్రింక్, నో నాన్ వెజ్, చాలా బాబాయిలు అందరూ తీసుకుంటారు. మీ వాళ్ళే, మీ ఎస్సీలు అంటే మీ బ్రాహ్మణ్సే, అందరితో నేను కూర్చున్నది. రాజేంద్ర ప్రసాద్ గారు బ్రాహ్మణే కదా, కృష్ణారావు బాబాయ్ బ్రాహ్మణే కదా, చారి బాబాయ్ బ్రాహ్మణే కదా, ఇంకెన్ని పేర్లు చెప్పాలి. పత్రిక శాస్త్రి గారు చీఫ్ రిపోర్టర్ ఉండే బ్రాహ్మణే కదా, రాజేంద్ర ప్రసాద్. అయితే నేను ఢిల్లీ వాళ్ళ పేర్లు చెప్తే ఇంకా కావాలనుకుంటే
సో జిల్లా వాళ్ళ పేరు చెప్తారు. అందరికీ వాళ్ళు తప్పేం లేదు దాంట్లో వయసులు బాబు, ఎందుకంటే అట్లా ఉండే. ఇప్పుడు అవన్నీ నాన్ వెజ్ కూడా తింటుండు, ఎందుకంటే బ్యాచులర్స్గా ఉండి ఈ ఫీల్డ్లో ఉండి చేస్తాడు. అయితే అధికారులు డిఏజీ ఇంటెలిజెన్స్ ఎవరైతే నామినేట్ చేయకపోతాడో దానికి ఇది ఉండదు, ఐపీఎస్ అయి ఉండాలి. రిటైర్ వాళ్ళు ఇప్పటి వరకు చేయలేదు. గ్రూప్ నుంచి వచ్చినా కూడా ఐపీఎస్ కన్ఫర్మ్ అయితే కూడా ఇచ్చిన సంఘటన ఎక్కడ లేదు. ఇది గుడ్ ఆఫీసర్, బట్ ఈజ్ అ వెరీ కాన్ఫిడెంట్ టు సీఎం. ఇక పొలిటికల్ వర్క్ మొత్తం వాళ్ళే చేస్తారండి, వాళ్ళ టీమే చేస్తారు. ఏదైతే పొలిటికల్ అఫేర్ ఉంటుందో దే విల్ నాట్ రిపోర్ట్ డిఐజీ, డీజీపీ వాళ్ళ బాస్, హోమ్ సెక్రటరీ వాళ్ళ బాస్. వాళ్ళకి చెప్పరు, వాళ్ళకి తెలియదు. ఇద్దరు చీఫ్ సెక్రటరీ కమిటీ ఈ ట్యాపింగ్లో ఉంటాడు. పొలిటికల్ పర్మిషన్ తీసుకుంటారు టెర్రరిస్టే, వ్యక్తిగత స్వేచ్ఛ. పొలిటికల్ అనేది ట్యాపింగ్ అనేది ఉండే క్వశ్చనే లేదు. యాక్ట్ ప్రకారం ఏదైతుందో బ్రిటిష్ చట్టం కొంత అమెండ్మెంట్ చేసింది, చేయడానికి వీల్లేదు. ప్రమాణం చేసినప్పుడే మంత్రులు ముఖ్యమంత్రులు ఏం చేస్తారో మీకు తెలుసు కదా. నా వ్యక్తిగత స్వేచ్ఛను ఎట్లా తీస్తామండి? దేశ భద్రత, టెర్రరిస్టు, ఈ ఐఎస్ఐ, నక్సలైట్ ఇటువంటి ప్రమాదమే. ఇప్పుడు నేను కేటీఆర్ గారు చెప్తుంది బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కేటీఆర్ గారు చెప్తున్నారు. కౌశిక్ రెడ్డి ఏం చెప్తున్నట్టే హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెబుతున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెబుతుంది మేము ఏం చేసినా కూడా జనరల్గా ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఎవరిది చేయాలి. రైట్ రైట్, యు ఆర్ కరెక్ట్. మిడిమిడి జ్ఞానంతో ఆడ భూజాకు 2 గంటలకు పోతానంటున్నాడు కౌశిక్ రెడ్డి. అరే కౌశిక్ రెడ్డి, నువ్వు కాంగ్రెస్ పార్టీలో బ్లడ్లో ఉంటుంది. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిపోయినాడు. దాంట్లో పనిచేసిన వాళ్ళు ఇంకా పేర్లు నేను వాళ్ళని చదవదలుచుకోలేదు. ఈరోజు ఇది జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ జాతీయ పార్టీ, జనతా పార్టీ జాతీయ పార్టీ, సిపిఐ సిపిఎం పార్టీ. ఒక 100 పేర్లు చెప్తాయి వాళ్ళు నమ్మనండి. చిన్న ఆరోపణ వస్తాయి, ఒక వీడియో చూస్తే కూడా ఈ మంత్రులు ఖతం అయిపోతుండ్రు కమ్యూనిస్ట్ పార్టీలో. ఏది మన అసెంబ్లీలో, పార్లమెంట్లో ఇప్పుడు అది సెక్స్ చిత్రాలు ఏదో చేస్తే పేకాట ఆడితే మంత్రి ఖతం అవుట్. కాంగ్రెస్ పార్టీలో బాపిరాజు మంత్రి తీసేసాడు, తర్వాత మళ్ళీ తీసుకున్నారు. కోనేరు రంగారావు తీసేసాడు. జనార్దన్ రెడ్డి గారికి ఇంజనీరింగ్ కాలేజ్ వాటి మీద 1992లో రిజైన్ చేసిండు. ఇక రైలు యాక్సిడెంట్కు లాల్ బహదూర్ శాస్త్రి చేసిండు, బస్సులు దానికి సంజయ్ రెడ్డి గారు చేసిండు 60. అది వేరే సంగతి. బట్ కాంగ్రెస్ పార్టీలో చట్ట విరుద్ధంగా ఆరేని ఆరోపణలు వచ్చినప్పుడు చేస్తారో ఎంక్వైరీ చేస్తారో, మళ్ళీ అది క్లియర్ అయ్యేది ఉంటే నిరూపిస్తే ఇప్పుడు ఇంకోటి వాళ్ళది నిరూపణ అయిందా కాదా అనేది వాళ్ళకి శిక్ష పడుతుందా, అధికారులు పడుతుందా, అది పక్కకు పెట్టండి. అది గట్ట ఓపెన్ చేసేస్తాను. ఒకసారి చదువుకున్నాడు, ఈరోజు అది అతని దగ్గర సమయం వచ్చినప్పుడు కాదు, ఇప్పుడు అతను ఓపెన్ అప్ చేసి, ఇంతకుముందు రాసిండు కదా లెటర్లు, ఢిల్లీ కూడా రాసిండు కదా డైరెక్ట్. అది ఆ సీడియా పెన్ డ్రైవ్ చేసి ఏదైతుందో రిసెప్షన్ దగ్గర సోనియా గాంధీ ఇంటికి ఒక మామూలు వాళ్ళ దగ్గర వాచ్మెన్ చేసే టీఆర్ఎస్ భవన్ దగ్గర పోయినా కూడా అది పంపాడు వేసేసింటే రేవంత్ రెడ్డిని స్టెప్ డౌన్ కొమ్మంటారు. కౌశిక్ రెడ్డి నువ్వురా నాకి మీకంతా మీ శత్రువు అంతా మీకు రేవంత్ రెడ్డి కదా, టార్గెట్ మీకు రేవంత్ రెడ్డి గారే కదా. రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ టార్గెట్ కసియే కదా జైలు వేసినందుకు. ఇట్స్ అ ఫినిష్, ఇట్స్ నో మోర్. హైకమాండ్ ఒక క్షణం ఉంచది. నిజంగానే మంత్రులకు వాళ్ళు చేస్తున్నట్టే ఈరోజు నేను చెప్తున్నా, ఛాలెంజ్గా చెప్తాను, ఛాలెంజ్గా. ఈరోజు పొంగిరెడ్డి గారు కండెమ్ చేయొచ్చు, వెంకయ్యరెడ్డి గారు కండెమ్ చేయొచ్చు, ఆయన పేరేంటి మన భట్టి గారు చేయొచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేయలేదు. ఎందుకు చేయలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? అసమ్మతి కాదు కదా. ఫోన్ ట్యాప్ అనేది ఉంటే ఉత్తమ్ గారికి కథం ఫినిష్. ఉత్తమ్ గారు ఇస్తే ఉత్తమ్ గారు హైకమాండ్ చర్య తీసుకోకపోతే ఉత్తమ్ గారు క్యాబినెట్ నుంచి రాజీనామా ఇస్తారు. ఐఎమ్ నాట్ సేయింగ్ నేను ఐఎమ్ ఏ పార్టీ సోల్జర్. స్టిల్ 94 నుంచి డిఫెన్స్లో పనిచేసి రాష్ట్రపతి దగ్గర పనిచేసింది. వాట్ ఈస్ దిస్? ఒక్క నిమిషం, చట్టం ఏముంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇమీడియట్గా రిజైన్ చేస్తాడు, హైకమాండ్ చెప్తాడు, టేక్ ద యాక్షన్. ఇంకోటి, ఇప్పటి వరకు దేశంలో ముఖ్యమంత్రులు ట్యాప్ చేసిన సంగాన కేసీఆర్ ఎక్కడ జరగలే, పొలిటికల్ ఎక్కడ బయటకు రాలే. కానీ ఇది
అసలు మహాఘోరం. నేను అంటున్నా, అన్ని పేర్లు కూడా ముఖ్యమంత్రి చెప్పుంటాడు. సిస్టమ్ ఏమొచ్చిందంటే, ఇంతకుముందు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఒక నెట్వర్క్ ఉంటుండే, ఇన్ఫార్మర్స్ మీటింగ్లు అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ కాడ కానీ ఏదైనా డిసిజన్ మీటింగ్ అవుతుంటే దాంట్లో ఒకరిని పెట్టుకొని వాళ్ళని మంచిగా తీసుకొని మొత్తం లాగేవాళ్ళు. వాళ్ళ లెవెల్ కాకపోతే సిఐ కాకపోతే డిఎస్పీ ర్యాంక్, డిఎస్పీ రాకపోతే ఎస్పీ డిఐజీ మాట్లాడి ఏం జరిగిందని తీసుకునేవాళ్ళు. మినిస్ట్రీలో జరిగేది కానీ స్కూప్ అదే చిట్ చాట్ బదులు స్టోరీస్ వస్తుంది. దీని మీదనే సీఎంకు రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు మీరు ఎయిర్పోర్ట్లో ఎనీ పాలిటిషియన్ పోనీయండి, మార్నింగ్ ప్రింట్ అయ్యి సీఎం దగ్గరికి వెళ్ళిపోతుంది. సపోజ్ శ్రీధర్ బాబు గారు, గోనె ప్రకాశ్రావు గారు బెంగళూరు ఫ్లైట్ ఎక్కినాం, బెంగళూరు టికెట్. బెంగళూరు ఎందుకోని వెళ్ళిద్దరు, బెంగళూరు నుంచి ఢిల్లీ పోయినోడు. ఇంతకుముందు జరిగింది కదా కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇట్లా అవుతుంది. బట్ ఆటోమేటిక్గా ట్రేస్ అవుట్ అవుతుంది. ఇమీడియట్ దే విల్ ఇన్ఫార్మ్. బెంగళూరు పోయింది, బెంగళూరు అఫీషియల్ ప్రోగ్రామ్ కాదు, పాస్ చేస్తారు. చేస్తే ఢిల్లీలో పోయినాక బెంగళూరుకి వెళ్ళి ఢిల్లీ పోతారు కానీ యాక్సిడెంట్ అంటే డైరెక్ట్ వాళ్ళు ఒక రోజు ఆగి ఢిల్లీకి పోయి ఇట్లా పోకుండా ఢిల్లీకి వెళ్ళి కూడా ఉంటుంది వ్యవస్థ, అక్కడ కూడా ఉంటుంది. అంటే మన ఫోర్స్ ఉంటుంది. ఇవ డిఫరెంట్ సోర్సెస్ అన్ని ఇంతకుముందు ఆ విధంగా సేకరించి ముఖ్యమంత్రికి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈజీ మెథడ్ కేసీఆర్ ఏం చేసిందంటే, పెడితే వీళ్ళు ఆయన మెప్పు కోసం ఎవరిని పడితే వాళ్ళని చేసారు, వాళ్ళ వ్యక్తిగత వాళ్ళకు కూడా చేశారు. ఇప్పుడు నేనున్నా, నాది అవసరం లేదు కదా. కానీ నేను మొన్న ఏదో చెప్పాను కానీ నాకు నక్సల్స్ లీడర్ అందరితోటి ఇప్పుడు మెయిన్ టాప్ అండర్ గ్రౌండ్లతో కూడా అది కొందరు నేను వరిపించిన వాళ్ళు కూడా మళ్ళీ పోయినరు. ఇలా కుర్రాజులకు సాయం చేసిన బయటే ఉన్నాడు, భట్టాచార్య మళ్ళీ లోపల ఉన్నాడో బయట మీద తెలియదు. రాజిరెడ్డి అని టాప్ నిజంగా చెప్పాలంటే అక్కడ పోయినాక 2 సార్లు నాకు ఫోన్ చేసిండు, నాకు పోనని ప్రామిస్ చేసిండు. ఆంధ్రజ్యోతి శేఖర్ మీ ప్రెస్ కౌన్సిల్ బషీర్ బాగ్ ఉంటుంది కదా, ప్రెసిడెంట్ ఉండే వయసు, ఒక ప్రెస్ మీట్ ప్రెస్లో ఆయన అడిగిపించి కోర్టు కేసులో శ్రీపతిరావు గారు దాంట్లో ఉండే. నేను సరెండర్ అయితే మళ్ళీ దాంట్లో పోనని చెప్పి ఆ వర్డింగ్ వచ్చినాక అది చూపెట్టి నేను సీఎం గారితో రిక్వెస్ట్ అరవిందరావు గారు నాతో చెప్పి ఎందుకు ప్రకాష్ రావు గారు చేస్తుంది, ఆయన ఉస్మానియా టీడా వీళ్ళందరూ ఎందుకు తీసుకొస్తున్నారు, గద్దారు వరారావు గారు, ఆ రోజు నేను డేట్ కూడా మర్చిపోయాను, కేవీపీ గారి పెద్ద సన్ గారు, ఆ పెద్ద సన్ రఘురామరావు గారిది పెద్ద అయింది మద్రాసు అయింది, చిన్న ఆయన ఉజ్వల్ జరుగుతుంది పెళ్ళి నాడే నేను వరారావు గారు, కన్నాభిరామన్ గారు, తర్వాత గద్దార్ గారు వీళ్ళని తీసుకుపోయి కూరరాజులను ఉస్మానియాకి తీసుకొచ్చి ఇవాళ కేశవరావు పాషా యాదగిరి వీళ్ళంతా విట్నెస్. పోలీసు ఉన్నాం కూడా నేను ఆయన ఫ్రెండ్స్ అందరితో అమెరికా మాట్లాడించాను. ఎవ్రీథింగ్ గవర్నమెంట్ పేమెంట్ చేస్తాడు, ఇంకేదో ఇబ్బంది ఉండదంటే కూడా మేము సాయం చేస్తాం. నాకు మంచి ఫ్రెండ్. అలాగే అయితే నేను అనుకుంటున్నా ఒకటి పొలిటికల్ నాకు సంబంధం లేదు, హుజురాబాద్ అప్పటి నుంచి నాకు డౌట్ వచ్చింది. తర్వాత ఈ జైల్లోకి ఓపెన్గా పోయి వాళ్ళని కలిసి ఇవ్వడం అనేది ప్రశ్నలు చెప్పేవాడిని కదా నేను. నోస్ డే నాది ఉంటుంది, అక్కడ రికార్డు ఉంటుంది ఎవరు అయినా, అది ఆ విధంగా కూడా చేయొచ్చు. నేను ప్రభాకర్ రావుతో కూడా ఆర్గ్యుమెంట్ చేసాను, ఒక పాస్పోర్ట్ నాకు పోతే ఇమీడియట్ కావాల్సి ఉండే, ఐఏఎస్ ఐపీఎస్ పెట్టాలి. అక్కడనే ఇప్పుడు ఎస్ఐపి ఆఫీస్ ఉంది కదా, ఇప్పుడు సీఎం కాదు ఎందుకంటే చొక్కరావు గారు ఉండే, అక్కడ లోపలికి వెళ్ళిపోయినాక ఒక కొత్త బిల్డింగ్ కట్టింది. నక్సలిజం కథమైంది అన్నాడు ప్రభాకర్ రావు గారు. ఇంపాసిబుల్ సార్ అని చెప్పిన, ఎందుకంటే నా వాళ్ళందరూ నాకు పోయిన వాళ్ళు మా పెద్దపల్లి కోటేశ్వరరావు తమ్ముడు, తర్వాత ఏదైతుందో రాజరెడ్డి దాంట్లో ఉన్నోళ్ళే కదా, గణపతి నా రిలేటివ్ కదా, అప్పటికి ఆయన ప్రెసిడెంటే కదా అక్కడ. అయితే ఇతనికి తెలియకుండా ఓవర్ కాన్ఫిడెన్స్గా ముఖ్యమంత్రి మెప్పదు ఏదైతుందో. ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పింది కదా చిట్ చాట్లో ఢిల్లీలో ఏమని చెప్పిండు, నా సీటు పుంజుకుందామని చూస్తుంటే ఎవరు అది చేస్తారు, సహాయక నిరాకరణ చేస్తున్నాను. అంటే ముఖ్యమంత్రికి అంటే ఆ నమ్మకం బట్టి ఉంటాడు కదా, చెప్పకుండా చేసినట్టుంది. ఇది ఇవాళ రేపో బయటకు వస్తుంది. అట్లా బయటికి రాకపోవడం సమస్య లేదు. ఇంకోటి ఆ కథనం ప్రకారం ఒక మంత్రి వస్తే చెప్తే ఆ మంత్రి పోయి మాట్లాడితే మళ్ళీ ఒక మంత్రి దాంట్లో వెంకయ్యరెడ్డి గారు పోతే ఏదైతుందో నీకు ఆయనతో ఎందుకు మాట్లాడుతున్నావు అన్నట్టుగా స్టోరీ ఉన్నదండి. అయితే ఏదైతుందో అడిగినట్టు నీకేం కావాలన్నట్టుగా ఏదో అడిగిందని ఎవరు చెప్పింది, అది చదవలే, నాకు ఓపిక కూడా లేదు, నేను అసలు పేపర్ అయితే అది చేయకుండా మాకు అన్ని తెలుస్తున్నాయి. ఒకటేమో అట్లా చేసి ఉంటారు, లేదా గన్మెన్ వ్యవస్థను పటిష్టం చేసి ఉంటారు మంత్రుల దగ్గర. గన్మెన్ ఎంప్లాయీస్ చెప్పరు,
గన్మెన్ ఏదైతుందో కంపల్సరీ గతంలో అప్ టు 83 వరకు కంపల్సరీ డైలీ రిపోర్ట్ చేయాలి. వితౌట్ గన్మెన్ గిట్ట ఆ మంత్రి బయటకు పోయిందంటే ఏదైనా జరిగితే అంటే కొన్ని ఇన్సిడెంట్స్ నేను మర్చిపోయాను అనుకోండి, ఈ విల్ బి ద సస్పెండ్ అయినా వీడు పోయిందని రిపోర్ట్ ఇవ్వాలా, గన్మెన్ ఇవ్వాలి. అతను బోడ జనార్దన్ అని మార్చిలో మంత్రి అయ్యాడు 31 మంది రామారావు గారు తీసేసిన తర్వాత. అతను ఇప్పుడు సెకండ్ వైఫ్, ఇప్పుడు ఎమ్మెల్యే కాలనీ రోడ్ని బట్టి వెళ్ళేదే V6 పక్కకు ఉంటాడు. ఆమె మహిళా ఆఫీసర్ ఉంది, ఇలా చేసుకున్నాడు. అసలు పిల్లలైన మొదటి భార్యగా అక్కడ మంచిర్యాల ఉంటుంది, మంత్రిగా అక్కడికి పోయింది. ఆదిలాబాద్ ఫస్ట్ హెడ్ క్వార్టర్, గెస్ట్ హౌస్ కలెక్టర్ వచ్చిపోవట్లేదు. గన్మ్యాన్ ఉన్నాడు, పిఏ తీసుకుపోయాడు, డ్రైవర్ ఉన్నాడు, కారక్కన్ ఉన్నాడు. బయటకు వేస్తాను నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆనే క్వార్టర్ ఏదో ఉంటుంది, అఫీషియల్ క్వార్టర్ దగ్గర ఉంటాయి. పోయిన భోజనం అని చేసి తెల్లారంగా 5:30కు వచ్చింది. ఒక ఇష్యూ ఏమైందంటే అప్పుడు విశాఖను స్ట్రైక్ చేయించారు వెంకటస్వామి. నా హెల్ప్ అడిగిండు వివేక్, బోడ జనార్దన్ ఫ్రెండ్ కనుక. ఆంధ్రజ్యోతి ఉంది కదా ఇప్పుడు అక్కడ కేశవరావు గారి కాంప్లెక్స్ పక్కన, ఏదో శ్మశానం పంచగుట్ట నాగార్జున సర్కిల్. నేను పోయినా వాళ్ళ సపోర్టర్స్ ఇవాళ బతుకున్నారు, ఇప్పుడే మాట్లాడిస్తాను. మధుసూదన్ అని చెన్నూరు సర్పంచ్, కోట్పల్లి ఎంపీపీ ఉండే, తర్వాత ఆయన వాళ్ళ తండ్రి సాంబయ్య అని చెన్నూరు సమితి ప్రెసిడెంట్, అప్పుడు 300 సమితిలే కదా. ఇంకొక జెడ్పీటీసీ నా క్లాస్మేట్ తిరుపతి అని, జైపూర్ జెడ్పీటీసీ. పాపులర్ మన మాధవరెడ్డి గారని ఎంపీ అపోజిషన్ లీడర్ అయింది కదా, ఆయన 57 అయింది, తర్వాత ఎమ్మెల్యే అయింది 67 బూత్ నుంచి, తర్వాత 84లో మళ్ళీ లోక్సభ అయింది. వాళ్ళ ఊరు ఆరేపల్లి అని భీమారం దగ్గర ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి టోటల్ ఇట్టిన జస్టిస్ ఉండే కదా మా యూనివర్సిటీ వీసీ, వాళ్ళు అంటున్నారు నేనేదైతుందో ఎప్పుడైతే జనార్దన్ రెడ్డి టైట్ చేసాడు, ఫైర్ కదా ఎమ్మెల్యే ఉండే కదా, 83లో కూడా గెలిచింది కదా, 83లో గెలవలే. బట్ జనార్దన్ రెడ్డి లీడర్ కనుక ఎక్కడ పాయింట్ ఇది దాన్ని బాగా వర్కర్కి సపోర్ట్గా. నేను పోతే నాకు క్లోజ్ ఉన్నా కూడా 15-20 మంది ఉన్నారు అలా తినన్నాడు. ఇదంటే జనార్దన్ ఇది న్యాయము, అన్ని కోట్లు ఏదో ఆ ప్రొసీజర్ అంత ఇస్తే నేను ప్రొసీజర్ చెప్పిన. బట్ అన్న నేను చెయ్యా నువ్వు ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు. ఇట్లా లేచిన అన్నం తింటూ లేచి ఏదైతుందో జనార్దన్ ఇది న్యాయమైన కోరిక. అప్పుడు నాకు ఎవరు పి జనార్దన్ రెడ్డి, తర్వాత పి జనార్దన్ మాట్లాడు, నాకు తెలియదు. నేను అప్పుడు వాళ్ళు క్లోజ్. ఇది ఎప్పుడు 89 ఏప్రిల్ 1.5-2 months అయింది విశాఖ ఆదిపత్ర తాండూరు దగ్గర. ఇప్పుడు వివేక్ అడగండి చెప్తాడు, మీకు పేపర్లో వచ్చేస్తుంది. నేను మీకు కావాలంటే ఆ తిరుపతి ఉన్న ఇప్పుడు జెడ్పీటీసీ అండ్ మధుసంతో ఇప్పుడు 1 నిమిషంలో మీకు కావాలంటే లైవ్లో మాట్లాడిచ్చేస్తాను. అయితే ఇంకోటి చెప్తానండి, అక్కడ ఏమైందంటే నేను కంప్లైంట్ ఇచ్చాను. అక్కడ పోయింది నాకు మనకంతా తెలుసు కదా, సపోర్టర్స్ పోయిందంటే రామారావు గారికి అపాయింట్మెంట్ అడిగిన 3 రోజులు ఇయ్యలే. నీ ఒక మంత్రి పోయిండు, మంత్రికి భద్రత ఏదైనా జరిగితే ఇచ్చే ఒక మంత్రికి జరిగితే ఎట్లా ఏంటిది రక్షణ మంత్రి అంటే ఇది పబ్లిక్ రిప్రజెంటేటివ్, ప్రోటోకాల్స్ ఉంటాయి, దానికి ఒక పద్ధతి ఉంటుంది. నాకు 5-6 రోజులకు ఒక 20 మంది. హనుమంతరావు గారు అని తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు. ఇట్ ఈజ్ నేను అనుకుంటున్నా అతను అయింది 94 to 99 అయ్యాడు, 94 to 99. అప్పుడు ఎవరికి టికెట్ దొరికిందంటే సిట్టింగ్ ఎమ్మెల్యే జీవి సుధాకర్ దొరకక వాళ్ళ కొడుకు అన్న కొడుకు పీతాంబరావు గారని 57-62లో ఎమ్మెల్యే ఉండే జేవి నరసింహరావు ఇచ్చింది, ఆయన దొరికింది, ఆయన ఓడిపోయాడు. 89లో మళ్ళీ ఈయనకు దొరికింది, ఎవరికి సుధాకర్ గారికి. 83లో 300 ఓట్లతో పోయింది, ఎమ్మెల్సీ 84 వరకు ఉండి మళ్ళీ 94లో దొరకలే. ఇక తర్వాత సుధాకర్ రావు గారు పక్కకి వెళ్ళిపోయారు అనుకోండి, వేరే సంగతి. 89లో ఎమ్మెల్యే అయితే మంత్రి అయ్యాడు ట్రాన్స్పోర్ట్, మొదలేమో ఇరిగేషన్ మినిస్టర్ ఆయన, ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీకి 6గురికి ఇచ్చాడు కదా, ఆశంకు వెంకటస్వామికి ఇచ్చాడు. అయితే ఏం బోడ ఏదో చెప్పారు విన్నాడు అనుకోండి. బోడ జనార్దన్ గారు మీరు మొన్న ఆదిలాబాద్ టూర్ పోయినప్పుడు ఫస్ట్ టూర్ పోయారు, ఫస్ట్ అయ్యేదో అన్నాడు, నేను ఒక దళితులను నీకు మంత్రి ఇస్తే నీవు ఒక మంత్రిగా ఉండి, అతనికి అప్పటికి ఇంటెలిజెన్స్ వచ్చిందా లేదా నాది అప్పటికే 3-4 రోజులు అయింది. మళ్ళీ నేను పేపర్లు ఇచ్చినా పేపర్లో వచ్చింది, ఆయనకు లెటర్ రాసి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఓపెన్ లెటర్ రాసింది, ప్రెస్ కాన్ఫరెన్స్ బషీర్బాగ్ దాంట్లో పెట్టేవాడిని. మీకు అన్ని కావాలంటే పాత అన్ని కట్టలు చూపెడతాయి, 89, 83 ఏదైతుందో ఇంద్రకరణ్ రెడ్డి సారా ఇవన్నీ. అప్పుడు ఈ చిన్న పేజీ లేకుండే,
ఒక పేజీ ఆదిలాబాద్ ఎడిషన్ స్టార్ట్ అయింది ఫస్ట్, కరీంనగర్ మొత్తం పేజీ ఫుల్ పేజీ ఈనాడు, తర్వాత అట్లా అప్పుడు ఉదయం ప్రబల ఫుల్ పేజీ, తర్వాత మళ్ళీ ఈనాడు ఇది చిన్నది ఇది జిల్లా వైజ్. తో దాంట్లో నాది మెయిన్ ఎడిషన్ లేదు, అక్కడ మాట్లాడిన మెయిన్ ఎడిషన్ ఇస్తుంది. తో ఎలా పోయినావు నువ్వు? వితౌట్ గన్మ్యాన్, వితౌట్ కార్ అని అన్నట్టు నేను నడుచుకుంటే పోయినా. కానీ పక్కన ఇక్కడ ఒక క్వార్టర్ ఉంది, ఆయన ఫ్రెండ్ ఉన్నది, ఒక అధికారి, ఏదో లేడీ అధికారి, నాకు పేరు తెలియదు అప్పటి వరకు. ఏదో ధనార్దన్ లెటర్ రాసి దాన్ని ఓపెన్ లెటర్ ప్రెస్కి రిలీజ్ చేసిన ప్రెస్ కూడా వచ్చింది. అయితే ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ ఇక్కడ పురమాయించండు. తో ఈరోజు గన్మన్ వ్యవస్థ ఏదైతుందో ఈవినింగ్ రిపోర్ట్ ఇవ్వాలా. కారులో మాట్లాడుకున్నది కానీ సెకండ్ సెటప్ చేసిండా, ఎవడన్నా మూటలు స్వీట్లు తెచ్చిండా, ఎవరన్నా నోట్లు తెచ్చింది కనబడుతుంది, చెప్తారు కదా. ఎవరు వచ్చిండు వాడు ఐడెంటిటీ చేసి వాడు ఏదైతుందో రిపోర్ట్ ఇవ్వాలి. అప్పుడు స్టెప్ బై స్టెప్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ డిఐజీ ఉంటుంది. ఆయన మొత్తం బ్రీఫ్ చేసి ఏ పార్టీకి ఆ పార్టీ ఒక వింగ్ ఉంటుంది, సిటీ ఉంటుంది, స్టేట్ ఉంటుంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ సంబంధం లేదనుకోండి. జిల్లాలు ఏం చేస్తారు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు స్టేట్ వాళ్ళు ఉంటారు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ తక్కువ ఉంటారు ఉండి వాళ్ళు ఈ అన్ని పోలీస్ స్టేషన్లతో లింక్ పెట్టుకొని వాళ్ళు పంపుతూ ఉంటారు జిల్లాలో. ఒక రిప్రజెంటేషన్ నేను పివి నరసింహరావు గారు బర్త్డే నాడు వచ్చిన, జయప్రకాష్ అని ఇప్పుడు బీసీ కమిషన్ మెంబర్ అయ్యాడు, రాధాబాయి ఆనందరావు అని ఎంపీ ఉండే, ఝాన్సీ అని నా పక్కకు ఉండే. పివి నరసింహరావు పొద్దుటి నుంచి బర్త్డే, తెలుగులో మంచి ఎప్పుడు డిటీ ప్రింట్ లేదు, అర్జెంటీనా ట్రైన్ ఎక్కిపోయినా 94 మటాష్ ఆయన జిల్లా కదా అని అది ఆ రాసిన, అంటే దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి ఇక్కడ ఎమ్మెల్యేకి పంపాడు. ఎమ్మెల్యే ఏం చేసిందంటే జిల్లా ఒక ఆయన పేరు, ఇప్పుడు ఆయన చనిపోయాడు, స్కాట్లాండ్ సుబ్బారావు, తర్వాత తిరుపతి గుడ్ ఆఫీసర్ నాకు క్లోజ్ ఉండే. ఆయన నాకు చూపి ఏం ప్రకాష్ రావు గారు ఇంత ర్యాష్ లాంగ్వేజ్ రాసిండు, బోర్లు అప్పుడు కాడా రోడ్లు 10 కోట్లు ఉందనుకోండి, 60% వరకు కూడా ఎక్సైజ్ చేసినా టెండర్ అవార్డు చేస్తారు. బోర్లు నేను అని చెప్పిన చివరకు స్కాట్లాండ్, బ్యాంకాక్ కొన్ని కంట్రీస్లో ఏదైతుందో అఫీషియల్గా ఇప్పుడు బాంబేలో ఎట్లుందో బ్రోతలకు లైసెన్స్ ఉంటాయారు, అఫీషియల్ లీగల్. ఇక్కడ కనుక ఈ చిన్నపిల్లలకు 6 ఏళ్ళు 7 ఏళ్ళకు రేపు సార్ రోజు ఒక పేపర్లో వస్తున్నది, రేపు మండలానికి ఒకటి ఏదైతుందో ఇటువంటి జరగద్దని లైసెన్సులు ఇస్తే ఈ ఎమ్మెల్యేలు ఈ మన కరీంనగర్ ఎమ్మెల్యేలు ఆ లైసెన్స్ కూడా వాళ్ళ బంధువులకే తీసుకుంటారని చెప్పిన. ఇచ్చి రాజీనామా జూన్, ఆయన బర్త్డే జూన్. కైలాస్ ఆంధ్రజ్యోతిలో ఢిల్లీకి అప్పుడే వచ్చింది, వాళ్ళ 2 కాలం ఐటమ్, ఆ డేట్ కావాలంటే తీస్తా. అయితే ఒకటి 1 మినిట్ లెటర్ మనకు క్లారిటీ నాది, మీరు కమ్ టు ద పాయింట్ ఇంగ్లీష్ ఛానల్ కాదు. తో ఆ విధంగా ఏదైతుందో ఇప్పుడేమో సిస్టమ్ డిఫరెంట్ అయింది. కైలాష్ గారి తర్వాత క్రానికల్ రిటైర్ అయ్యారు, 15 ఏళ్ళ పనిచేశారు. చొక్కారావు గారి దగ్గరికి రాజశేఖర రెడ్డి గారు, రామచంద్రరావు గారు వచ్చారు. 50 రావని చెప్పాను నేను, ఇట్లా పివి గారు వచ్చారు అని. ఇట్లా రాజశేఖర రెడ్డి గారు దేనికైనా వచ్చారు, ఎదుటోడు ఇంకో పార్టీ తిట్టినోడు వచ్చినా పని చేస్తాడు కదా, అలా ఉంటుంది నాకు. చాలు వీడు బేకు కాడు, మీరేమనకండి ప్రకాష్. అప్పటికి నేను ఇంకంత వాళ్ళకు ఇది ఈ లెటర్ చూపలేదు నేను. అట్లా కరీంనగర్కి వెళ్ళిపోయిన మధు అని ఒక జర్నలిస్ట్ ఉండే, మన ఈయనకు చక్రపాణి గిట్ట క్లోజ్, ఎగ్గంట చక్రపాణి గిట్ట మంచి డిటిపి లెక్క రాస్తాడు, అదే ఇచ్చేసి అది కాపీ కడికి డిటిపికి వచ్చింది. అంటే ఆ కంట్రీల లెక్క డెన్మార్కు, బ్యాంకాక్ ఆ లైసెన్సులు మాకు కావంటుంది, దోపిడీ జరుగుతుంది సార్ అని చెప్పిన. 50 సీట్లు వచ్చింది కదా, 50 కాదు, ప్రతిపక్ష హోదా రాలే 94, 92 జూన్. ఇంకోటి నా పక్కకు వచ్చినప్పుడు ఆయన 7 రేస్ కోర్స్ షెడ్ ఉన్నది, జయప్రకాష్ ఝాన్సీ ఏర్పాటు చేసింది. ఆమె ఎంపీ టికెట్ అడుగుతున్నది, ఎంపీ అయితే పూసుకొచ్చి నేను ముగ్గురు ఈవినింగ్ 6:37 మార్నింగ్ నుంచి కలిసాను. ఇట్లా ఇస్తే ముఖం చూస్తలేడు అంతే. సార్ నేను గోనె ప్రకాశం అన్నా. ఇప్పుడు ఝాన్సీ గారితో జయప్రకాష్ గారితో మాట్లాడుతుంది, కైలాష్కి ఏం చెప్పిందో మాట్లాడుతుంది. జయప్రకాష్ ఇప్పుడు బీసీ కమిషన్ బోర్డు, ఇది మునుగోడు కాన్స్టిట్యూన్సీ, పివి గారి క్లోజ్ సెక్రటరీతో ఎర్రగా ఉంటాడు చూడు, సంజయ్ గాంధీ లెక్క. ఝాన్సీ అని వారిద్దరూ ఎయిర్ హోస్టెస్ చేసి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుంది వీళ్ళ, నాకు చాలా క్లోజ్, ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేవాళ్ళు. మన ఎయిర్ హోస్టెస్ పనిచేసింది, పెద్ద డాక్టర్. సార్ నన్న ఏం జరుగుతుంది సార్, మీరు టైర్డ్ ఉన్నారు,
పరిశ్రమాత్మక సహకారం కాదు. అది ఆటోమేటిక్గా రాకపోతుంది కదా. తెలుగు కదా, అక్కడ ఏమొస్తుంది వాళ్ళకు? పిఎం చూడాడు కదా, బ్రీఫ్కి ఇస్తారు కదా. ఎమ్మెల్యే రెడ్డి సెంట్రల్ నుంచి దినేష్ రెడ్డి గారు వాళ్ళది. ఎమ్మెల్యే రెడ్డి గారు సుబ్బారావు గారికి పంపించారు. సుబ్బారావు నా బ్యాడ్ లక్ చనిపోయింది, ఎమ్మెల్యే రెడ్డి చనిపోయింది. కరీంనగర్ ప్రకాష్ రావు గారు ఏంది నాకు ఫోన్ చేసాడు. అప్పుడు ట్రంకాలు కదా, సార్ రేపు వస్తున్నట్టు ఇట్లా వచ్చి సార్ మీరు నాకు కనీసం ఎప్పుడు మాట్లాడరు, మీరు మాట్లాడలేదు సార్ సార్ మదే రాసిండు అది అన్నాక, సార్ గంతా రాస్తారా సార్? రాయడం కాదు, ఇది మాటలో చెప్పలే కదా ఆయనకు. ఇట్లా ఇట్లా తీసుకుంటా ఉంటే నేను గోనె చెప్పు ప్రకాష్ అంటే సార్ మొత్తం మటాచార ఎమ్మెల్యే చేసి అక్కడనే 50 సీట్లు. ఆ రోజు కైలాష్ ఉన్నాడు, బయట వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే కైలాష్ అప్పుడే వచ్చాడు. అక్కడనే రోజు డిన్నర్ చేస్తుండే. ఎక్కడ ఉంటుండే గారు చొక్కరావు గారు ఇంకా నేను మా టెలిఫోన్ బూత్ పెట్టించిన. గణపతి ఉన్నాడు కదా వాళ్ళది, నాన్ వెజ్. దాదాపు 7-8 రోజులు నేనున్నా. 7-8 రోజులు ఏదైతుందో లంచ్కు మా దగ్గర డిన్నర్ మా దగ్గర. ఎక్కడ స్టే చేసి నాకు జ్ఞాపకం లేదు. ఇప్పుడు ఇది అయిన తర్వాత కైలాష్ తోటి అయితే మాట్లాడుతుంది. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. అలాగే అమిత ఉత్సాహంతో ఓన్లీ ఇక నక్సలైట్సా ఎస్ఐ అవన్నీ ఏదైతుందో రివ్యూ కమిటీ ఉంటుంది. ఎవరినైతే ట్యాప్ చేస్తుండో ఫోను ఆ లిస్ట్ ఇవ్వాలి. వాడు ఎవడు, వాడు దేనికోసం అది? ఐఎస్ఐ టెర్రరిస్ట్ ఏదన్నా ఇది ఉందా? ఉన్నాయి కదా దీంట్లో ఏజెన్సీస్ మొత్తం సంస్థది. నక్సలైట్ ఇచ్చి అది 15 రోజుల్లో ఒకసారి మళ్ళీ మీటింగ్ రివ్యూ. దాంట్లో ఒక బైలా ఉంది, 6 months తర్వాత దాన్ని డిశ్చార్జ్ చేయొచ్చు. ఇప్పుడు అదే వాళ్ళ ఆర్గ్యుమెంట్, డిశ్చార్జ్ చేసినట్టే. కానీ లేటెస్ట్ చేసింది కదా, 6 నెలల కింద చేయొచ్చు. ఇక వేరే ఇన్ఫర్మేషన్ రిటర్న్లా ఈ అమ్ముడు పోయేది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బ్యాక్గ్రౌండ్ ఎవడు సంపాదించింది అదంతా ఎప్పుడు డెస్క్లో ఉంటుంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఇక్కడ స్టేట్ వాళ్ళది ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఇక్కడ ఉంటుంది. సెంట్రల్ చేసేది సెంట్రల్ ఉంటుంది, రాజ్యసభలో ఒక సభ ఉంటుంది. కంపల్సరీ డాటా ఎప్పుడు ఎవడమ్ముడు పోయింది ఏంది ఏం సంగతి, ఇల్లు కట్టిండా ఇల్లు పెట్టిండా మొత్తం ఉంటుంది. మొత్తం డాటా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయ్యి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. డిఐజీ పాత వాళ్ళు ఉంటేనే కొత్త చేస్తున్నారు. ప్రొఫైల్ తయారై ఉంటుంది. అతని ఫాలోవర్ ఇప్పుడు రోహిన్ రెడ్డి గారు మొన్న ఓడిపోయింది అనుకోండి. రోహిన్ రెడ్డి మినిస్టర్ లిస్టులో ప్రాబబుల్గా వస్తున్నారు. రోహిన్ రెడ్డిది మొత్తం చరిత్ర అంతా ఇచ్చేస్తారు. రోహిన్ రెడ్డిది అంతా ఆయన తెలుసు కదా, ఎవ్రీథింగ్ తెలుసు. అయినా వాళ్ళ బాధ్యత కొన్ని తెలియనివి ఉంటాయి కదా, ఇది సిస్టమ్ అండి. ఇప్పుడేం చేసిండ్రు, మొన్న అడ్డం దిడ్డం చేసేసారు. 1 చిత్రం అంటే నేను నా ఫ్రెండ్ పేరు చెప్పడం బాగుంటుంది, డబ్బులు ఇచ్చి సర్వే చేయించారు. వీళ్ళకి మిస్లేనియన్స్ డబ్బు ఉంటుంది. డబ్బులు ఇంటెలిజెన్స్ ఇచ్చి ఒక మంచి సంస్థ 3-4 రాష్ట్రాలు చేసాడు. ఆ పిల్లోడు టీం చేసి ఇంటెలిజెన్స్కి ఆయన సర్వే తీసుకున్నారు. చాలా బాగా చేస్తాడు. మా గుడ్ ఫ్రెండ్, నేను చాలా రోజు టచ్లో ఉంటాను. దీని తర్వాత మీకు మాట్లాడిస్తాను. దౌర్భాగ్యం అండి, పబ్లిక్ టాకు పబ్లిక్ ఒపీనియన్ పథకాల గురించి చేస్తారు కానీ లీడర్లు వీళ్ళు సర్వేనే సైంటిఫిక్ పని దొంగలు తో ఈ సిస్టమ్ జరిపింది. అయితే ఒరిజినల్గా ఏంటంటే ఇది సెంట్రల్ చట్టం, టెలిగ్రాఫ్ చట్టం. కానీ ఎవ్రీ టైం లేదు, హోమ్ సెక్రటరీ దగ్గర ఉంటుంది. హోమ్ సెక్రటరీ పర్మిషన్ డిఐజీ ఇంటెలిజెన్స్ తీసుకోవాలి. దీన్ని రివ్యూ వీళ్ళకి ఇవ్వాలి, లిస్ట్ ఇస్తారు. ఈ టెలిఫోన్ కంపెనీలకు ఇచ్చినాక టెలిఫోన్ కంపెనీస్ ఏదైతుందో అప్పుడేమో ల్యాండ్ ఫోనే కదా. ఇప్పుడు ఎక్కడ కైన్ బాక్స్ నుంచి చేసినా, నీ సెల్ ఫోన్కి వెళ్ళి చేసినా, ల్యాండ్ ఫోన్కి వెళ్ళి చేసినా నాకు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తుండే. నా సోర్స్ తోటి ట్రావెలింగ్లో నా ఎంబడున్న వాళ్ళు. దీని తర్వాత మీకు పెళ్ళి చెప్తాను. 10 minutesలో నాకు ఎక్కడి నుంచి కాల్ వచ్చిందని చెప్పేవాళ్ళు. పలానా ఫస్ట్ పొద్దున జరిగినప్పుడు సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ ముంగడ, మళ్ళీ మధ్యాహ్నం చేసే వారికి ఏదైతుందో ఒక రాచకొండ దళవని పెట్టి హనుమకొండ బస్ స్టాండ్ దగ్గర ఆ కైన్ బాక్స్ అని కూడా నేను చేసిన. ఎట్లా ఉండే ఏం సంగతి అని. ఒకసారి మేము తిరుపతి పోతున్నాం, నా ఎంబడి నిరంజన్ ఇప్పుడు కార్పొరేటర్ ఉండే, ఎగ్జిబిషన్ సొసైటీ మన ఆయన పేరేంది నరోత్తమ్ ఉండే, తర్వాత జగన్మోహన్ రావు అని హైట్ సెక్రటరీ ఉండే కదా, ఈయన మా ఆర్టీసీ బోర్డు డైరెక్టర్ ఉండే, ఇది సత్యనారాయణ రావు గారు క్లోజ్ హైట్, తర్వాత ఇంకోయిన వెంకటరమణ అని కొండలక్ష్మణ బాబుకి కేశవరావు గారు క్లోజ్ చనిపోయాడు. వీళ్ళందరూ ఉన్నారు. థ్రెడ్ కాల్స్ అన్నా, అప్పుడు థ్రెడ్ కాల్స్ ఎవరే చెప్తా. ఒకటి తెలంగాణ వాళ్ళకి, ఒకటి మధ్య వేసుకోవాలి. అమెరికా వెళ్ళి కాలింగ్ కార్డుతో చేస్తారు.
నేను అప్పుడు ఎత్తేవాడిని గంటలు గంటలు. అరే నా కొడుక ఎక్కడున్నావు, నువ్వు కాలికాడికి వెళ్ళి చూస్తున్నావు అమెరికా, నేను వస్తా, 50 రాష్ట్రాలు చంపుతావో చంపు, ఈ తాగి నలుగురు కూర్చుండి కాదు, నేను భయపడుతుంది కాదు, నా ఎంబడి గన్మెన్ లేరు, చావుకు సిద్ధమే, నేను అన్పార్లమెంటరీ మాట్లాడలే, వాస్తవం మాట్లాడుతున్నా. 2 ఉద్యమాల్లో నష్టపోయినోని, ఇది రాజకీయ ఉద్యమము, స్వార్థ ఉద్యమం, మంత్రిస్తూ వస్తుందని చెప్పారు. అరవిందరావు గారు ముంగట ఇప్పుడు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని జనరల్ సెక్రటరీ అండి, వరంగల్ గడ్డం ఫేమస్. రామచంద్రరావు గారు వాడడానికి ఆయన వచ్చిండు, నేను సాయంత్రం 5:30. వెంకట్రావు గారు అని ఎమ్మెల్సీ ఉండే, ట్రేడ్ యూనియన్ లీడర్, లిబర్టీ దగ్గర ఆయన అపార్ట్మెంట్ పోతే థర్డ్ కాల్ చేసాడు. నేను గట్టిగా మాట్లాడితే గట్టిగా మాట్లాడగలడు. మిస్టర్, రేపు నా ప్రెస్ కాన్ఫరెన్స్ దేవేందర్ గౌడ్ ఉంది, డేట్తో చెప్తాను. థర్డ్ నైట్ శ్రీకాకుళం రమ్మంటావా, బెంగాల్లో రమ్మంటావా, ఛత్తీస్గఢ్ రమ్మంటా, హై టోన్తో మాట్లాడతాను. నేను భగవంతునికి కాదు ఎవరికి భయపడనని చెప్పాను. వెంకట్రావు గారు భయపడు, ఆయనకు అక్కడ తెలిసి ఉండే కదా ఎందుకు ప్రకారం. ఆ నుంచి సెక్రటరేట్ వచ్చిన, వాడు పొద్దున్న నుంచి ట్రాక్ చేస్తుండే నాకు. అరవిందరావు గారు ఉన్నాడు బయట, లోపల మాట్లాడుతున్నాడు, ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు. మళ్ళీ చూస్తున్నాడు, నేను చెప్తున్నా, టుమారో ఆఫ్టర్ 1 o'clock ఎక్కడికంటే అక్కడికి వస్తాను, కంట్రీ రేట్ కంటే అక్కడికి వస్తా. నేను బెదటోళ్ళు కాదు, నేను నా ప్రెస్ మీట్ ఉంది నీతోటి ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే. ఇంత ఎన్నిసార్లు వచ్చింది, నక్సలైట్ పేరు మీద వచ్చినాయి, మధ్యాష్కి గ్రూపులో వచ్చినాయి, ఏదైతుందో నేను తిట్టి వాడు తిడితే నేను తిడితే ఏముంటుంది, తిన్నగలపట్టి నా కొడక మా ఖర్చు, నేను నీ ఊరికే వస్తా అంటున్నా కదా, అమెరికా వస్తుంటున్నాను కదా 48 hours. ఓపెన్ ఫ్యాక్ట్. నేను నా సోర్స్ ఎవరికి ఇచ్చినా అని చెప్ప, అది ఇంటెలిజెన్స్ వాళ్ళకి చెప్తే 10 నిమిషాలు చెప్పి నా ఎంబడి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇలా అరవిందరావు గారు ఉన్నాడు వచ్చినప్పుడు, వెంకట్రావు ఉన్నాడు ఇప్పుడు, మళ్ళీ కాంగ్రెస్లో చేరిండు మాజీ ఎమ్మెల్సీ, ఒక నిబద్ధత గల నాయకుడు. బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు, జనరల్ సెక్రటరీ వరంగల్ మాట్లాడిస్తా. ఇప్పుడు నరతో ఉన్నాడు, నిరంజన్ ఉన్నాడు, నాతో నాకు ఎట్లా థ్రెట్ కాల్స్ వస్తున్నాడు. భయపడలేదు, నేను గన్మ్యాన్ పెట్టుకోవాలి. గన్మ్యాన్లో అప్పుడేమో వెహికల్ ఉంటే నాకు అక్కడ వంట ఇంటికి పంపుతుంటే ఈడ కూర్చుండి, తర్వాత నాకు గన్మ్యాన్ ఇస్తే నేనే ఆటోలలో తిరుగుతా, నేనే మన బస్సులు ఎక్కుతా కదా, నాతో వీడెక్కడ తొట్టి గ్యాంగ్ అనుకుంటాడు కదా. సో ఈ వ్యవస్థలో ఇప్పుడు ఈయనకు తెలియకుండా నాకు డౌట్ ఉంది, ఎందుకంటే ఓపెన్ అప్ కాలేదు రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికీ ఓపెన్ అప్ అయితే లేదు. ఇంత వస్తుంటే కదా మేము పొలిటికల్ చేయడం లేదు చెప్పొచ్చు కదా, దాంట్లో ఏమున్నది. కమాన్ కేటీఆర్ ఎక్కడుందో చెప్పు, అయితే నువ్వు ప్రూవ్ చేస్తే స్టెప్ డౌన్ అవుతా, లేదా మీరు పార్టీ వైండప్ చేసుకుంటావా. ఈ కౌశిక్ విడిచిపెట్టండి, వాళ్ళిద్దరికి నడుస్తుంది కదా. కేసీఆర్కి ఛాలెంజ్ చేయి, నీ కొడుకును పంపు, ప్రూవ్ చేయ. నాకు ఎక్కడో నాకు అనుమానం వస్తుంది, 50-50 ఛాన్స్ అధికారులు ఎవరో చేశారు, నాకు తెలియకుండా. ఈయన నోటీస్కి పోయినట్టుంది. తర్వాత ఢిల్లీలో చిట్ చాట్లో ఏం చెప్పాడు అన్న రేవంత్ అన్న, నా ఫోన్ టేప్ చేయకపోవచ్చు, అందుకోసం నాకు ఇప్పటివరకు పిలవలేదని. ఇంతమంది చేసి రేవంత్ రెడ్డి గారిని ఎలా చేయాలండి? దాన్ని ఒక ముఖ్యమంత్రిని ఎందుకనేది ఇప్పుడు ఈ అధికారులు ఆ డాటాకి వెళ్ళి ఆ నెంబర్ ఏదైతుందో ప్రింట్ రాదు అడుగుతారా, కాల్ లెటర్ మీద కదా. కానీ ఇది జాతీయ పార్టీ. ఇక గతంలో జరిగింది ఎక్కడైనా, ఇది రామకృష్ణ హెగ్డే గారు 83లో చీఫ్ మినిస్టర్ అయ్యారు. దేవగౌడ బొమ్మాయి 85 సీట్లు వచ్చినాయి 224లో. బీజేపీ 15-17 వచ్చినాయి ఇండిపెండెన్స్ తోటి. కాంగ్రెస్ నేను అనుకుంటున్నా 72-73 వచ్చింది. గుండూరావు చీఫ్ మినిస్టర్ అప్పుడు, దేవరాజర్స్ పోయి గుండూరావు అయ్యాడు. తో వీళ్ళు సంకీర్ణ ప్రభుత్వం చేశారు. ఈ ఇద్దరు గొడవలు ఏదైతుందో రాజ్యసభ మెంబర్ హెగ్డే నేషనల్ పాలిటిక్స్లో ఆయన తీసుకొచ్చి చీఫ్ మినిస్టర్ చేశాడు. 84 డిసెంబర్లో 28 సీట్లకు 28 ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచింది. ఇందిరాగాంధీ అక్టోబర్లో చనిపోయాక డిసెంబర్ 85 మార్చ్, మన 95 మార్చిలో జరగాలి ఎలక్షన్. 84 అంటే 85 మార్చిలో జరగాలి ఎలక్షన్. అప్పుడు 6 నెలలు ఉంటే క్లబ్ చేయకపోతుంది, శేషన్ వచ్చిన తర్వాత చేసిండు. ఇక్కడ మనకు 84 అయింది, మార్చిలో రికమెండ్ చేసిండు, మార్చిలో అప్పుడు సీఎం డిజాల్వ్ చేసి ఏ మంత్ పెట్టమంటే ఆ మంత్ పెట్టిపోయారు. ఆయన రిజైన్ చేసిండు, మెజార్టీ ఉండే. మళ్ళీ ఆయన చేస్తే 133 సీట్ల 136 సీట్లు ఒక బీజేపీకి వచ్చినాయి, సారీ జనతా పార్టీకి వచ్చింది, రైతు నాగనే
దేశంలో ఎక్కడ ప్రభుత్వం లేదు అప్పుడు. 89లో మళ్ళీ వచ్చింది అనుకోండి, ములాయం సింగ్ లల్లు, అది ఏదో వేరే పేరుతో వచ్చింది, అదే జనతా పార్టీ రైతు నాగల్ కానీ గుర్తు. అయినాక ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ చేసిండు. దేవగౌడ బొమ్మాయి క్యాబినెట్లో, తర్వాత బొమ్మాయి అయ్యిండు, దేవగౌడ అయ్యిండు చీఫ్ మినిస్టర్, బొమ్మాయి తర్వాత అయ్యిండు, జేఎస్ పాటిల్ అయ్యిండు. ఆ ట్యాపింగ్ ఏదైతుందో సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కడ క్లాష్ వచ్చింది. ఆయన ఆ పార్టీలో ఉండే కదా, సో ఎంబడబడ్డాడు. ఫోన్ ట్యాపింగ్ మాస్టర్ కీడా, నాకంటే 100 అంతలు అనుకోండి, లాగుతాడు మొత్తం. అసలు ఎటువంటి స్కూప్స్ చేస్తాడో ఎంత చేస్తాడో మీకు తెలుసు కదా. ఆయన బాంబేకి వెళ్ళి 2 సార్లు అయింది, 77, 80, 77 కంటే రాజ్యసభ. ఒక రాజ్యసభ మెంబర్ ఉండి ఎమర్జెన్సీలో ఇతర దేశాలకు పోగలిగిందంటే ఎంత చతురుడు. ఆయనే కొన్ని వందలు కాదు వేల మందికి, ఆయన సిఐ ఏజెంట్ అందరూ, అంటే పాపం అనొద్దు అనుకోండి, అంటే పేరు ఆయన అనుకుంటే ఫోన్ చేస్తే వీసా చెప్పేవాడు. నేను ఒకరికి ఇప్పించాను, నా ఫ్రెండ్స్ ఇప్పించాడు. 3 సార్లు రిజెక్ట్ అయింది. కేవీ కిషన్ రావు ఎక్స్ఎమ్మెల్యే చుక్కారావు గారికి బంధువు, శ్రీనివాస్ అని 3 times నేను గ్రేటర్ కైలాస్లో డంపీని, అప్పుడు నారాయణ దిత్య గారి ఎక్స్టర్నల్ అఫేర్స్ క్లోజ్ మా డంపీ అనేవాడు సంజయ్కి డూన్ స్కూల్ మేట్, సంజయ్ అండ్ రాజీవ్ గాంధీ వాళ్ళ తండ్రి డీజీపీ, ఇందిరాగాంధీ క్లోజ్, మేనక్ గాంధీకి ఇచ్చినవాడు, బరేలీ ఎంపీ, హరిద్వార్ నుంచి నైనితాల్ నుంచి ఎమ్మెల్యే అయినవాడు. ఆయన తీసుకొని పోతే ఏదైతుందో మద్రాసు డేట్ నేను చెప్తా ఫోన్ చేస్తాడు. ఆ పిల్లగాంధీ ల్యాండ్ ఫోన్ తీసుకున్నాడు, రమ్మన్నాడు, డైరెక్ట్గా ఏదైతుందో వీజా వచ్చేసింది. నేను స్వీట్కి తీసుకపోతే ఆ పిల్లగాడు రాలే. देखो प्रकाश राव जी, उनका फ़ोन नंबर उनका कहाँ पड़ रहा, कब होता, मेरे को बताना. यू शुड रिटर्न. ఆడ చదువుకోవాలి, ఓ ఇంత జాబ్ ఉంటే సంపాదించుకొని రావాలి, అక్కడ సెటిల్ కావద్దు అనేది ఆయనకు, అది బీజేపీ బ్లడ్ అయింది. బట్ ఆల్ అవుట్ 3 సార్లు కానీ ఏమన్నా కానీ రిజెక్ట్, ఆయన చెప్పిందంటే నిజం. తో సుబ్రహ్మణ్య స్వామి బయట పెడితే హెగ్డే స్టెప్ డౌన్ అయ్యిండు, జనతా పార్టీ చేసిండు, అధికారుల మీద కేసు అయింది. ఏమైంది అనేది మీరు ఇట్లా చూడండి, దాన్ని ఫాలో కాలి. ఇది ఒకటి దేశంలో జరిగింది ఇదే. ఇప్పుడు ఇది ఎంక్వైరీ జరుగుతున్నది, అది రీజనల్ పార్టీ. బట్ కాంగ్రెస్ ఈజ్ ద నేషనల్ పార్టీ, జనతా ఈజ్ ద నేషనల్ పార్టీ. అమెరికాలో 1972 జూన్ రిచర్డ్ నిక్సన్ అని రిపబ్లికన్ నుంచి యుఎస్ఎల్ ఏదైతుందో అధ్యక్షుడు, నవంబర్ డిసెంబర్ ఎలక్షన్, డెమోక్రటిక్ ఇది వాటర్ గేట్ హోటల్లో వాళ్ళది క్యాంప్, ఎలక్షన్ క్యాంపెయిన్. దాంట్లో ఒక 7 మంది గూఢాచారులను పంపించేసాడు. అప్పుడు ఇది లేదు కదా, కెమెరాలు కాదు కదా, ఇది మైక్రోఫోన్స్ ఉంటాయి కదా, మాట్లాడేమో డాక్యుమెంట్. వాళ్ళను ట్రాప్ అయింది నైట్లో చూసిండు, ఏదో ఫోర్స్ వాళ్ళకి ఉంటే మొత్తానికి అయింది. అయిన తర్వాత ఎలక్షన్ అయిపోయింది, గెలిచిండు, రిపీట్ అయ్యిండు. బట్ ఇతను చేయించిండు మా స్ట్రాటజీని చేయడానికి కోసము అనేది ఎస్టాబ్లిష్ అయింది. అయినాక 4 years టర్మ్కు నవంబర్ డిసెంబర్ అయితే ఆగస్టు 9th of August 74, ఇది 17th June ఇది బయటపడ్డది. 2.5 year టర్మ్ ప్రెసిడెంట్ రాజీనామా చేయవలసి వచ్చింది. వాటర్ గేట్ అంటారు దాన్ని, వాటర్ గేట్. రిచర్డ్ నిక్సన్ రిపబ్లికన్. ఇక తర్వాత వాళ్ళు కూడా ఏంటా కొత్తగా ఎన్నుకుంటే అది తీసిపెట్టాడు. బట్ అమెరికాలో జరిగింది అండ్ హెగ్డేది. తర్వాత ఈ 2 కంటే పదంతలు ఏదైతుందో ఇప్పుడు కేసీఆర్ గమాలో జరిగింది. చేసింది కావచ్చు, సిగ్గు ఉండాలి. ఇవాళ ఎప్పుడో బయట పెట్టాడు ఎందుకండి కేటీఆర్. ఈజ్ ఎ ఫినిష్ అండి. నాకిమ్మను నేను ఎవరినో చేసుకుని పోతే నేను రీచ్ అయితే నేను ఖర్గే గారిని, సోనియా గాంధీ గారిని, ప్రియాంకను, రాహుల్కి ఇస్తా. ఐ విల్ హోల్డ్ ద ప్రెస్ మీట్. మీకు దమ్ము ధైర్యం లేకపోతే కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ స్టెప్ డౌన్ గమ్మంటుంది. ఎవరో 1-2 మంత్రులు రాజీనామా ఇస్తారు. ఎక్కడుంది చట్టము? ఇంటెలిజెన్స్ తోటి చేసిండు, వేగులతో చేసిండు, ఎంప్లాయీస్ తోటి చేసిండంటే వేరే సంగతి. మీకు శత్రువు రేవంత్ రెడ్డి గారే కదా. కానీ రేవంత్ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు. ప్రజల్లో అనుమానం ఉంది, డైలీ వస్తున్నది. ఎందుకు దీన్ని ఏదైతుందో కామ్గా ఇన్నిసార్లు ప్రతి చిన్న ఎవరి దానికి కండెమ్ చేసిండు. ఎలక్షన్ ముందు సీఎం అయినాక 100 ప్రెస్ కాన్ఫరెన్స్లు ఎవరికో స్పోక్స్ మెన్కో మంత్రులకు అప్పచెప్పాలి.
అసహనము ఎవరు మాట్లాడతలేరని చెప్పాడు. ఇంత పెద్ద ఇష్యూ కన్ఫ్యూజన్లో నడుస్తూ ఉంటే ఖండన రావడం లేదు. చేయాలి కదా, చిట్ చాట్లు ఎందుకు చెప్పాలి? తో ఇది ఏదైతుందో చాలా ఇది ఇప్పటికైనా నేను మీ తెలుగు పాపులర్ ద్వారా ఈ 2 రోజులు నాకు మంగళవారంలో పడిస్తే నాకు చనువు ఉంది అన్నా, నువ్వు ఇది జరిగితే అధికారం చేసిండు అంటారు. అయినా కూడా మీరు అపాయింట్ చేసిన డిఐజీ ఇంటెలిజెన్స్ కనుక యూ షుడ్ బి రెస్పాన్సిబుల్. హైకమాండ్ విల్ ఇష్టపడు. ఇక్కడ మనం బాపిరాజు చూసినాము, నెదురువల్లి జనార్దన్ రెడ్డి చూసినాము, చెన్నారెడ్డిది అది మన 90 డిసెంబర్లో చూసినాము. మత కళాలు కంట్రోల్ చేయనందుకు చిన్న ఇన్సిడెంట్లతో సంజీవ్ రెడ్డి గారు చూసినాం, తర్వాత మన కోనేరు రంగారావు గారు చూసినాము, తెలుగుదేశంలో పోచారం చూసినాం, మన తర్వాత ఇచ్చాడు వేరే సంగతి. ఆరోపణలు కాకపోతే అక్కడ అంతులేదు చూసినాము. ఏదో హౌసింగ్ సొసైటీ అయితే ఇది 100 ఉన్నాయి. అంటే రాష్ట్రాల్లో చేయాలంటే 19 మనం 52 నుంచి లెక్క పెట్టింది 100. ఇప్పుడేమో వీడియో తెచ్చా కథ మంత్రి పోతుంది అంతే. ఎవరు లేడీ ఆరోపణ చేస్తే పోతున్నది కథమే. సో ఇది ఇట్స్ ఎ బిగ్, అంటే ఒక వ్యక్తిగత స్వేచ్ఛను హరించడానికి వీలు లేదు. దేశ భద్రత, దేశ రక్షణ, టెర్రరిస్టు, ఐఎస్ఐఓలా లేకపోతే నక్సలైట్ వస్తాయి. ఇది క్లారిఫై చేయకపోతే ఇది పెద్దది. ఇది ఎక్కడో స్టాప్ కావాలంటే వాళ్ళని విడిచిపెట్టండి. రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చి చేసినాక నోరు ముడతారు. రా, వాళ్ళ దగ్గర నిజంగానే ఉన్నది. ఎప్పుడైనా చూపడన్నా చూపితే కాంగ్రెస్ సాంప్రదాయం ఇది. అమెరికాది వదిలిపెట్టు. ఖచ్చితంగా 100%కి 100%, 100 కాదు 150 కోట్ల జనాభా, 150 crores% స్టెప్ డౌన్గా ఉంటుంది. కేసేం కాదు, దగ్గరికి పోయింది ఏం కాదు. అధికారులు పోయింది, ఏమన్నా జైలుకు పోయిరా లేదా మనకు తెలియదు. వాళ్ళకేదో సస్పెండ్ చేస్తారు, ప్రమోషన్స్ పోతాయి, ఇది మార్క్స్ అయితే ఏం కాదు. బట్ చట్ట వ్యతిరేకత ఎంతసేపు వచ్చిందన్న? ఎంత బాగా వచ్చిందా? ఎట్లా వచ్చిందన్న? ఇక దీన్ని టైటిల్ పెట్టేది పర్ఫెక్ట్ పెట్టింది. రిచర్డ్ది మొన్న ఫోటో పెట్టినారు, హెగ్డేదే పెట్టిండ్రు. రిచర్డ్ నిక్సన్ పెట్టండి, హెగ్డే పెట్టండి, రేవంత్ పెట్టండి, ఇంకెవరు పెడతారు అంతే. మర్చిపోయినా, రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఇది నెదురువల్లి జనార్దన్ రెడ్డి, ఇది కాలేజ్ రిమార్క్ చేసినాక మారింది. జనార్దన్ రెడ్డిది హైకోర్టు మెడికల్ కాలేజ్ మీద పెడుతుంది అంతే. చెన్నారెడ్డిదేమో మొదగాలని కంట్రోల్ కాలేదని ఇక తీసేసి ఆయనకు సంబంధం లేదు కదా. అదే ఓన్లీ జనార్దన్ రెడ్డి ఫోటో పెట్టండి. నెదురువెల్లి, రామకృష్ణ హెగ్డే, రిచర్డ్ నిక్సన్ అండ్ పెట్టేది ఉంటే కోనేరు రంగారావు, బాపిరాజు. మనం మాట్లాడినాం కనుక అంతులే. ఓకే, కోనేరు రంగారావు, బాపిరాజు. టీడీపీది అవసరం లేదు, పోచారం పెట్టు. కోనేరు రంగారావు, బాపిరాజు, రామకృష్ణ హెగ్డే, నిక్సన్, నెదురువెల్లి, మన కోనేరు రంగారావు, నెదురువెల్లి జనార్దన్ రెడ్డి. ఓకే, కోనేరు రంగారావు మన ఇంకోటి చెప్తే కదన్న, నెదురువెల్లి జనార్దన్ రెడ్డి, కోనేరు రంగారావు, బాపిరాజు. ఏదన్నా వస్తే ఆరోపణ వస్తే అక్కడ అంతులే, ఏఆర్ అంతులే మహారాష్ట్ర. ఇదే స్కాండల్ ఉందని వస్తే అది ఎస్టాబ్లిష్ కాకుండా అంటే ఆరోపణ వస్తేనే స్టెప్ డౌన్ ఇవ్వబట్టారు. అర్థమైందా? అంటే ఈయన బీసీ అన్నదానికి అయితే సీఎం నిజంగానే మేము అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులు, స్పీకర్లది ప్రతిపక్షాలను సంప్రదించి, డిప్యూటీ స్పీకర్ కొంత సాంప్రదాయం ప్రతిపక్షానికి ఇచ్చేవాళ్ళు, ఉపరాష్ట్రపతి గిట్ట కాంగ్రెస్లో చర్చించి మొన్న అందరు కలిశారు కదా. మన ఉపరాష్ట్రపతి క్యాండిడేట్ బీజేపీ ఆయన నువ్వు మీరు ఎట్లా చేస్తారు? యూ కాంట్ కదా. ఒక అభ్యర్థి కామన్ పార్టీ రైతంగా ఉంటే బీసీకి ఇవ్వాలనేది కూడా బీసీకి ఇవ్వాలనేది అంటే కూడా కరెక్టే. బట్ నేమ్ మెన్షన్ అనేది తప్పు కదా. దాంట్లో ఒక ముఖ్యమంత్రి కదా, ఇది నేషనల్ పార్టీ,
నెహ్రూ గారు 17 మొత్తం దాదాపు 40 సంవత్సరాలు పాలించింది. 5 సంవత్సరాలు పివి గారు, 47 నుంచి 64 వరకు అంటే 17. ఇందిరాగాంధీ 11, 5, 16, 33 రాజీవ్ గాంధీ 5 సంవత్సరాలు 38 5 పివి గారు 43 ప్లస్ 10 53 సంవత్సరాలు పరిపాలించింది. ఇట్ ఈస్ నువ్వు దాంట్లో అభ్యర్థి ఎవరు తీయాలి? బీసీ, నువ్వు రైట్, ఒక బీసీకి ఇవ్వండి. ఇప్పుడు ఇట్ ఈజ్ మేము కులగరం చేసినాము అని అసలు బీసీ ప్రధాని ఉన్నాడు కదా. మోర్ దాన్ 55 ఇన్ని సంవత్సరాలు పరిపాలించి 53 సంవత్సరాలు అసలు బీసీ ప్రధాని ఉన్నాడా లేదా? ఎవరు కన్వర్ట్ వాళ్ళని బీసీగా పరిగణించిరా లేదా? నువ్వు ఆల్రెడీ గవర్నమెంట్ కమిషనరేషన్ చేసింది కదా. ఇక్కడ మైనార్టీలను కూడా నువ్వు బీసీ మైనార్టీలు అన్నావు కదా. దూదేకులు ఇవి ఉంటాయి కదా కమ్యూనిటీ. సో అది ఏది అన్నా కూడా ఇవాళ ఇప్పుడు ఏమైంది దానికి? నువ్వు మోడీ గారిని అది చేసినావు. మోడీ ఏదైతుంది అలా రాహుల్ గాంధీ గారిని ఏం కులం చెప్పు అని అంటారు. రైట్, ఓకే, ఓకే, రైట్, ఓకే, ఏం చెప్తారు ఈ సంగతి అనేది నాకు గౌరవం. వాళ్ళు నేనైతే బ్రహ్మణులు అంటాను, వేరేతో డిఫర్ కావచ్చు. నేను ఎందుకంటే మేనకాంతో క్లోజ్ స్టిల్ ఈ ఇష్యూ మీద కూడా నేను డిస్కషన్ అయింది. నేను ఒక మిత్రుని సంగతి చెప్పా, నేషనల్ మిత్రుడు. మేము ముగ్గురం ఒక 2.5-3 hours ఉన్నాం, కూర్చున్నాం. ఇంకోసారి ఒక తెలుగు మీడియా మిత్రుడు కూడా వచ్చిండు, ఎంతసేపు వచ్చినాం. రవిచంద్ర గారు వచ్చారు, ఎంతసేపు వచ్చినాం. మేనకాంది ఏపీ బోర్డు దగ్గరనే. అయితే ఇక్కడ ఏదైతుందో మోర్ దాన్ 50% ఇచ్చారు కదా వాళ్ళు, బీసీ కదా. ఆయన అసలు అవసరమేంది ఆ పార్టీలో ప్రపోజ్ చేసింది? ఇలా రాహుల్ గాంధీ ఏదైతుందో బీసీకి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటారు, అది పోయిందా? ఇక్కడ వచ్చి ఏదైతుందో ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఏదైతుందో 50 ఏళ్ళ పైన పరిపాలించారు, 56 నుంచి. నిన్న రఘునందన్ ఏదైతుందో ఒక అంజయ్యకు బీసీ ఇచ్చిండు. అంజయ్య బీసీ అనుకొని ఇవ్వచ్చు. ఆయన రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి అయినాక నేను రెడ్డి అని అనౌన్స్ చేసిండు, మేము రెడ్డి అని అనౌన్స్ చేసిండు. ఇట్ ఈస్ ఆన్ ద రికార్డ్. రవీంద్ర భారతిలో ఐఎమ్ రెడ్డి, తల్లో తండ్రి రెడ్డి, పక్కా 100%. ఈ క్లెయిమ్డ్ రెడ్డి. చెన్నారెడ్డి, అంజిరెడ్డి, వెంకటరామరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి. చెన్నారెడ్డి, నెదురువెల్లి జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి. 56 నుంచి 60 వరకు నీలం సంజీవ్ రెడ్డి. 60 నుంచి 62 సంజయ్, 62 సంజయ్ నాయకత్వం వచ్చినాక మళ్ళీ సంజీవ్ రెడ్డి 64 వరకు. 64 నుంచి 71 వరకు ప్రభాకర్ రెడ్డి. 71 నుంచి 73 వరకు పివి నరసింహరావు. 73 నుంచి 78 వరకు వెంకటరావు గారు. ఇక 75 నుంచి మళ్ళీ చెప్పినా కదా. తర్వాత ఇక 2004లో రాజశేఖర్ రెడ్డి, 2010 వరకు రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి. తర్వాత ప్రాంతీయ పార్టీ 17 ఏళ్ళు తెలుగుదేశం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. ఇక్కడ 10 ఏళ్ళు టీఆర్ఎస్. బీసీ ఎందుకు మరి ముఖ్యమంత్రి అనేది వాళ్ళు అన్నారు కదా. ఈరోజు పార్టీకి అది అదే కదా. పోనీ మంత్రివర్గంలో ఎందరు ఉండాలి? 10% లేని మైనార్టీ. నిన్న ఆయన చేశారు కదా, 10% లేని అప్పర్ కమ్యూనిటీకి 7 మంత్రులు ఎట్లా? అది అన్న బీసీ మూవ్మెంట్ ఉందనేది లేదనేది దాన్ని ఇచ్చిపెట్టండి సార్. మనం స్టేట్మెంట్ల గురించి మూవ్మెంట్ ఏమున్నది ఏం సంగతి అనేది రేపు రిజల్ట్ చూడండి, అది ఇచ్చిపెట్టండి. ఎన్ని పార్టీలు అయితేనో మనం చూస్తున్నాం. బీసీలు కావాలని, సామాజిక న్యాయం కావాలనుకోండి, పార్టీలో రిప్రజెంటేషన్ పెరుగుతుంది, దాని అనుమానం లేదు. ఈ లోకల్ బాడీలో కాదు. రేపు ఏదైతుందో ఖచ్చితంగా టికెట్లు కూడా ఇవ్వవలసి వస్తుంది, అమెండ్మెంట్ కాకుండా. 100% మెజార్టీ ఇవ్వగలుగుతుంది సార్. కడప ఉంది సార్, ఒక ఎస్సీ ఒక బ్రాహ్మణ పోతే 9 రెడ్డి అన్న. నల్గొండలో ఒక్క బీసీ రాని రోజు ఉంది. 2 లోక్సభ 2 రెడ్డి వచ్చినాయి ఉన్నాయి. కరీంనగర్ ఉన్నది 6-7 వెల్మాకి వచ్చినాయి ఉన్నాయి. పార్లమెంట్ లోక్సభ వెల్మనే, ఎమ్మెల్సీ కూడా వెల్మనే. అని ఒక సంగతి చెప్తున్నా మీకు. ఇప్పుడు వెంకటరావు గారు ఇక్కడ మన చీఫ్ మినిస్టర్, వాళ్ళ బ్రదర్ వచ్చి కొండారావు గారు వచ్చి లోక్సభ 70 ఏళ్ళ. ఎట్లా సార్ ఇది? ఇది లోకల్ బాడీ వరకే కాదు, ఉద్యోగాల వరకు కాదు, మంత్రివర్గం వరకు రావాలి కదా. ఇలా బీసీలు 3, బీసీలకు ఎంతుంది? 43, 45 అయితే తగ్గదు కదా. 56 50% ఉంది కదా. 3. ఎస్సీకి
ఎంత ఇప్పుడు పెరిగిన ప్రకారం 17.5. 4 మంత్రులు అయింది కదా, ఒక స్పీకర్ అయింది కదా, 5 కదా. వివేక్ వచ్చిండు, వెనక లక్ష్మణ్ వచ్చిండు. వివేక్ అనే అతను రాకపోతే ఆయన అఫీషియల్గా ఎంత డబ్బులు ఇచ్చిండు, బాండ్ ఇచ్చిండు అని మనం ఇదివరకే చెప్పినాం. మళ్ళీ బాగుండదు ఇక, ఇట్ ఈస్ నాట్ గుడ్. బీజేపీలో ఉన్నప్పుడు కూడా ₹1 ఇచ్చిండు వైట్, బ్లాక్ ఎంత ఇచ్చిండు వేరే ఇంకా దానికి పార్టీకి. ఏడా నన్ను మంచిగా వాడుకున్నాను అని. అయోధ్యకు 1 crore. ఇది దాదాపు ఏదైతుందో 75 కోట్లు మనం చెప్పిన మర్చిపోయిన అనుకోండి. బాండ్స్ ఇది అఫీషియల్ విశాఖ ఇండస్ట్రీ. ఆయనకి ఇవ్వడం వల్ల ఏమైంది, మాది ఒక్కడే దామోదర్ అవుతున్నాడు స్పీకర్, బట్టి 3 అవుతుంది కనుక లక్ష్మణ్కు ఇంక్లూడ్ కావాల్సి వచ్చింది. అది తప్పని పరిస్థితిలో వివేక్ అనేది ఫిక్స్ కావాలి. రాత్రి శ్రీరాబాబు గారు చెప్పిన వాళ్ళకి తెలియదు ఎలక్షన్ బాండ్ ఇచ్చిన డబ్బులు ఇచ్చినాయి. ఆయన రాయబరేలు ఉంది. వాళ్ళు ఏంటంటే వెంకటస్వామి అంటాడు 7 సార్లు ఎంపీ అయింది కదా, 73లో ఇందిరాగాంధీ క్యాబినెట్లో మంత్రి అయ్యిండు, పివి క్యాబినెట్లో అయ్యిండు, ఇక్కడ మంత్రి అయ్యిండు, పీసీ ప్రెసిడెంట్ అయ్యిండు. వాళ్ళు ఏదైతుందో ఆయారం గాయారం ఇవన్నీ ఎవరు చూస్తారు? ఏది ఓన్ అంటే అది లాభం జరుగుతుందని టాక్ లేదు. వాళ్ళు అటాక్ చేస్తే నువ్వేం చెప్పలేకపోయినావు కదా. వాళ్ళు ఏమంటున్నారు, అపోజిషన్ లీడర్ అంటున్నారు రాహుల్ గాంధీని. రాహుల్ గాంధీ ఏం కమ్యూనిటీ అంటున్నారు నువ్వు మోడీని ప్రశ్నించినందుకు. ఇక్కడనేమో నువ్వు దిగిపోయి ఇప్పటి వరకు బీసీ కాలే కదా అని ఒకరు ఇస్తున్నాడు. క్యాబినెట్లో ఏదైతుందో నువ్వు పెంచాలి కదా, 10 మంది కావాలి కదా, 7 ఉంటే. ఇప్పుడే నేను పొద్దున చూసిన ఎవరు రఘునందన్ గారిని, తర్వాత మన మహేష్ గౌడ్ పొన్నంలోనే ఇది రామచంద్రరావు ఇచ్చిండు జ్యోతిలో మన ఒక ఫస్ట్ పేజ్ నేను పేపర్ ఏది ఇద్దరిలో ఎవరినో ముఖ్యమంత్రి చేయమని. రేపు అవుతుంది కదండి డిమాండ్, ఇది మూమెంటం అవుతుంది కదా. రేపు ఇంకా 3 చేర్చాలి, కాంబినేషన్ కలిసలేదు. అక్కడ సుదర్శన్ రెడ్డి ఆ జిల్లాలో నువ్వు అడ్జస్ట్ చేయాలనుకుంటున్నావు. మళ్ళీ రంగారెడ్డి హైదరాబాద్ కలిపి 3 రెడ్డిలు ఉన్నారు కదా. ఒక నగేష్ ఆయన ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ కదా, నాగేందర్ పార్టీకి వాడు కాదు కదా. ఇప్పటికే పోటీ చేయడం అదేంది, మంత్రి చేయాలంటే కష్టమవుతుంది కదా. గవర్నర్ ఒప్పుకోడు, అప్పుడు నరసింహన్ ఒప్పుకున్నాడు 2 జాగాలు. బట్ దే విల్ నాట్ రోల్స్ ఎవరిది ఏముంది, నాగేందర్ ఇస్ ద బీఆర్ఎస్. హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ద మంత్రి ఒప్పుకోడు, గవర్నర్ ఒప్పుకోరు. ఇప్పుడు ఆర్గనైజ్ ఏమంటేనే హోమ్ మినిస్ట్రీకి పంపిండు ఫైల్, ఇంతకుముందు ప్రెసిడెంట్ పంపిండి, ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ అది ఏది హోమ్ డిపార్ట్మెంట్కి పంపిండు ఫైల్ ఏది ఇప్పుడున్న గవర్నర్. సో ఇది లాభం జరిగే కాంగ్రెస్ కాదు, ఇది నేను అనేది కాదు. పేరు చెప్పడం బాగుంటుంది, తన దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఇలా ఎమ్మెల్యేలు ఉన్నారు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఇది పార్టీకి లాభం జరుగుతుందని చెప్పమనండి. ఏ విధంగా చెప్తాను, దీని మీద ఒక ఒపీనియన్ తీసుకోమనండి. నీ పార్టీ వేగులతో ఒక సర్వేలో నీ ఇష్టం. ఆయన పేరేంది, సునీల్ కన్గోలా ఎవరు చేసి నేను ఆయనతో తీసుకోమనండి. తో ఇది తొందరపాటు చర్య ఏదైతుందో ఆ పార్టీలో మనకేంది అవసరం ఏంది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు రేపు ఏమిస్తారంటే బండారు దత్తరే నా బిడ్డను కూడా అడ్మిషన్ ఇచ్చిందని మొన్న చెప్పిండు కదా ఆర్ఎస్ఎస్. ఆ స్టేజ్ మీద చెప్పిండు కదా నా బిడ్డను అడ్మిషన్ చేసిందని చెప్పి. అంటే వాళ్ళిద్దరు క్లోజ్ చేస్తుంది కనుక ఇంకా ఆర్ఎస్ వాసన పోలేదో, బీజేపీ వాసన ఏబీపీ పోలేదో అని అంటుంది. అది పార్టీకి డ్యామేజ్ అవుతుంది. అంటే ఒక ముఖ్యమంత్రిగా అపోజిషన్లో ఉన్నప్పుడు నీ అటాకు, నీ పని ఈ డ్రైవ్ చేయడానికి నెంబర్ ఆఫ్ సీడీలు మీద ఉంటాను నేను. కొంత డిఫర్ అయినా కూడా కసి ఉంది, డ్రైవ్ చేయగలుగుతాడు. ఈజ్ ద ఓన్లీ పర్సన్ ఊపు తీయగలుగుతాడు. ఆయారం గయారంలో వచ్చింది. ఈ ఆయారం ఎలా పొంగిలేటిని కానీ లేకపోతే తుమ్ములను ఎవరో కొన్ని వదులుకోకపోతే ఖమ్మంలో ఇంకో 2-3 సీట్లు వస్తుండే కదా టీఆర్ఎస్కు. హరివర్ధన్ రెడ్డి దూపాలను వదులుకోకపోయేది ఉంటే అక్కడ నాగర్ కర్నూల్లో కానీ ఇప్పుడు వాళ్ళు పెట్టే క్యాండిడేట్ అక్కడ మేఘారెడ్డి, అక్కడ రాకేష్ దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీ తాన్ని బీఆర్ఎస్ టికెట్ వచ్చింది కదా, జనార్దన్ రెడ్డి కాదని పోల్చి వచ్చింది కదా. అది వర్కౌట్ చేసింది ఏదైతుందో మ్యాక్సిమం. నాకు 4 నెలలు 5 నెలలు పార్టీ చేరే ముందు మేఘా నేను ఇక్కడ రాకేష్ మంచి క్యాండిడేట్ అని నాతో కూర్చుండి 1-to-1లో మాట్లాడి వాళ్ళన్న నేను 2 సిట్టింగ్లు చేసినాము. ఏది జూపల్లి వాళ్ళన్న జగన్మోహన్ రావు గారు మాకు బంధువులు, వాళ్ళన్నింట్లో ఆయన కారం పంపారు నాకు. అప్పటికి ఏ పార్టీలో చేరలే ఇంకా ఆయన. అయితే దీనివల్ల ఏమవుతుందంటే
నష్టం జరుగుతుంది. ఒకటేమో ఇది ఫోన్ ట్యాపింగ్ని క్లారిటీ ఇస్తలేవు కదా, ఒక్క ఏబిఎల్కు నువ్వు ఇచ్చినావు అంత గట్టిగా, నో క్వశ్చన్ క్లారిటీ. ఏ బచ్చాగా కేటీఆర్ రా ప్రూఫీ. కౌశిక్ రెడ్డి అంటే ఏదో పూజా పోయింది చూడదు ఇంకా. కేటీఆర్ను అధ్యాయాలు కాదు డైలీ వచ్చి నీకు పార్టీలో డిఫెండ్ చేసేవాళ్ళు కూడా అంత అదిగా మీరే డైరెక్ట్ చెప్పక చిట్చాడు స్పెక్యులేషన్లు చెప్పినాక కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే అదైతే లేదు, ఇక్కడ ఏదో జరిగిందనే అనుమానం వస్తుంది కదా, సో ఇట్ విల్ బి ద డ్యామేజ్. దీనివల్ల హెగ్డే స్టెప్ డౌన్ అయ్యిండు. ఇది ఏదైతుందో అధికారులు చేసి ఉంటారు. ఫోన్ ట్యాపింగ్ కూడా ఏదైతుందో సీఎంది కావాలని కూడా వాళ్ళు ఏదైతుందో సీఎంది ఎందుకని అది డిఐజీ 50-50 ఛాన్స్. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని కాకపోవడం సమస్య లేదు. అది ఈ రోజు కాకుండా రేపైనా. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. నిజాలు ఈ రోజు కాకుండా రేపు బయటకు ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు రాకపోవచ్చు, ఇప్పుడు దాచవచ్చు, నష్టం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతుందో అధికారులు వీళ్ళకి తేలేకుండా చేసిండ్రు. ట్యాపింగ్ జరుగుతుంది, ఇప్పుడు స్టాప్ అవుతుంది. ట్యాపింగ్ ఉండే నేను వాసు గారు నాకు మంచి ఫ్రెండ్. వై షుడ్ ఆయనకు ఉండే సోర్స్ ఏదైతుందో ఒక సోర్సు. రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక మంత్రితో ఆయన ఉంటారు, ఆ మంత్రి పోయే తిరిగిండు శ్రీధర్ బాబు గారు. ఏది కాదు అదే వినబయ్యా చెప్పింటారు. వాళ్ళు ఏదైతుందో నేను వింటున్నా, అన్ని ఏమేమి మాట్లాడుతుందో వింటున్నా అని చెప్పినాకనే ఓ మంత్రి పోయి కలిసాడు. ఆ మంత్రి ఫోన్ చేంజ్ చేసిండు. ఉత్తమ్ గారు చేంజ్ చేయలే. ముగ్గురు ఏదైతుందో కండెమ్ చేసిండ్రు. మాకు రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు నాకేం ముఖ్యమంత్రులు కాదు, మా ఫోన్ ట్యాపింగ్ అయితే లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు కండెమ్ చేయలేదు? మీ కొలికే కదా, ఆయనకి ఎక్కడో అనుమానం ఉన్నట్టు కదా, అది క్లారిటీ చేయవలసిన అవసరం ఉంది కదా. ఎప్పుడు చేయాలి? నువ్వు వాళ్ళతోటి కాదు, ఓపెన్ అప్గా. ఇక్కడ అంటే ప్రజల్లో క్వశ్చన్ మార్క్ ఉంది. నేను అనుకోను కదంటే 150 crores రేవంత్ రెడ్డి గారు ట్యాప్ చేయమనుడు అధికారులు చేసి వాళ్ళు ఇక లాయలిస్టులు. ఇంటి మనుషుల కంటే భార్య బిడ్డల కొడుకుల కంటే అంత పనిచేస్తారు. ఐ నో, నేను అందరూ డిఐజీలతో అనుబంధంగా ఉన్నా. డైలీ అటాచ్ ఉంటుంది వాళ్ళకు. అటువంటి వాళ్ళే పెట్టుకుంటారు. ఆ ఒక్క చీఫ్ మినిస్టర్ చెప్తే పొలిటికల్ ఇంకెవరికి చెప్పరు వాళ్ళు. దే విల్ నాట్ డిస్క్లోజ్, అసలు చేయరు. హోమ్ మినిస్టర్ చేయరు, డీజీపీ చేయరు, వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేయరు. సార్ జైల్లో ఉన్నాడు ఏం కాలేదంటే ఇప్పుడు బై ఎలక్షన్స్ షర్మిలి గారు విజయమ్మ గారు తిరిగిండ్రు. తర్వాత ఏం జరిగింది? ఓడిపోయిందా లేదా? వీళ్ళకి డిపాజిట్లు పోయినాయి. టీడీపీ నంద్యాల ఇవన్నీ చూసినాం కదా మనం. 14 రోజులు తిరుగుతూ కూడా గెలవలే కదా నంద్యాల సీటు. మీకు జ్ఞాపకం ఉంది కదా. 14 days ఒక బై ఎలక్షన్ తిరిగింది కదా. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత తిరిగిందా లేదా ఒక బై ఎలక్షన్ వస్తే? శిల్పిరెడ్డి ఆయన పేరేంది, మోహన్ రెడ్డి మంత్రి, ఆయన రాజీనామా ఇవ్వమంటే ఏమైంది? సో రిజల్ట్ వచ్చిందా? 67 వచ్చింది, వేరే సంగతి. డెఫినెట్లీ ఏదైతుందో ఎవరు లీడర్ అవుతారు ఏం సంగతి అవుతుంది. ఒక రాజశేఖర రెడ్డి ఒక సతీమణిగా అదొక ఇమేజ్ వేరు. కూతురు ఆమె ఆహాభావాలది. బట్ భారతి గారు బ్రహ్మాండంగా తెలుగు మాట్లాడుతుంది, ఇంగ్లీష్ మాట్లాడుతుంది. టోన్ వీళ్ళిద్దరికంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆమె లీడ్ చేయలేదు, పార్టీ లేదు. ఇంకోటి జైలు పోతే ఎన్ని రోజులు వస్తారంటే, జైలు పోతే ఇప్పుడు లల్లు పోతే ఆయన భార్య కాలేదా? ఏమన్నా ఆమెకి వస్తుందా? అంత నడిపోయిన వాళ్ళు. అట్లేం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి తెలియదు కదా పొజిషన్ తిరగడం. పార్టీకి మాత్రము తీవ్ర నష్టమవుతుంది. ఎలక్షన్ వరకు బయటకు వచ్చేస్తాడన్న, ఛార్జ్షీట్ అయిపోతుందన్న. ఇప్పుడు ఈయన అరెస్ట్ చేసినాక సిబిఐ ఏం చేసింది? పిలిచింది, అరెస్ట్ చేసింది అనుకున్నారా? రోడ్డు మీద కూర్చున్నారు కదా అక్కడ దిల్కుష్ పక్కకు. 2వ రోజు ఏమో చేసి లక్ష్మీనారాయణ గారు కదా అడగండి చెప్తారు. ఇప్పుడు ఇక ఆయన యాంటిసిపేటరీ పోతేనేమో భయపడ్డాడు. ఇయ్యదు వీళ్ళకి, ఇయ్యలే కనుక ఆయనకి ఇయ్యదు. ఆల్రెడీ పిన్ పాయింట్ అయిపోయింది కదా, ఛార్జ్ పేరు వచ్చేసింది కదా, డబ్బులను అక్కడికి. ఒక సీఎం చెప్పండి పాలసీ ఎట్లా తయారవుతుందన్న? లిక్కరీ అసలు డిస్టిలరీ ఎవరు ఇచ్చిందా కాదు.
ఇటువంటి అసలు లిక్కర్ అనేది మీకు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు దొరకని బ్రాండ్ ఉన్నది మాగ్డల్. నీ పార్టీలో ఎంపీ ఉన్నాడు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎందుకు తీసుకోలేదు ఆయన? జీరో కదా. తర్వాత 22 తర్వాత ఒక రియాక్షన్ వచ్చినాక తీసుకున్నాడు కదా. ఈ బయట కర్ణాటక వెళ్ళి తమిళనాడుకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పోతూ ఉంటే లిక్కర్ పోతూ ఉంటే పట్టుబడి తర్వాత అవుతుందో వాళ్ళు తాగింది బాటిల్ పెట్టుకుని వస్తా అంటే అవుతుందో ఏముంటే తాగింది ఆఫ్ ఉంటే దెకెన్ అది కాదు కదా, ఇచ్చిపెడతారు కదా ఏదో బల్క్ వేస్తే. సో ఈరోజు ఏదైతుందో అతను జైలుకు పోవడం అనేది పక్కా. ఈ అవకాశాన్ని క్లారిటీగా ఉందన్న, వెరీ క్లారిటీ. గూగుల్ లుక్అవుట్లో ట్రాప్ అయిన వాళ్ళు ఇవాళ దుబాయ్లో ఉన్నోళ్ళు ఏదైతే దానికి వాళ్ళ 4 పిల్లలు మీకు చెప్పాను కదా. విజయవాడలో 22 చెప్పినా మీకు 12కు మే ఇచ్చినప్పుడు చెప్పాల ఆ పేర్లు, అప్పుడు ఆ పేర్లు వస్తాయి. దే ఆర్ ఇన్ దుబాయ్. నిన్న శ్రవణ్ భాయ్ కూడా చెప్పిండు కదా, కొంత మాకు వస్తూనే పోతుంది. దే ఆర్ 100%. అంటే ఇప్పటికే లుక్అవుట్ పోయింది కనుక వాళ్ళు దుబాయ్ ఏ ఎయిర్పోర్ట్ పక్క ఇక్కడనే ఒక దుబాయ్ అంటారు పక్కకే ఉంటుంది ఒక గింత. ఇది సికింద్రాబాద్ హైదరాబాద్ బ్రిడ్జ్ లెక్క, అది వేరే కంట్రీ ఇది వేరే కంట్రీ, ఒకటే ఎయిర్పోర్ట్కి పోవాలి. సో లుక్అవుట్ వచ్చింది, వాళ్ళు కదలలేరు, వాళ్ళది ఆటోమేటిక్గా వాళ్ళు ట్రాప్ అవుతారు. నేను ఇదే కంట్రీ టు కంట్రీ ఎంఓ అగ్రిమెంట్ ప్రకారము లుక్అవుట్ అయినాక వాళ్ళు ఈ ఫార్మాలిటీ చేసి, ఇప్పుడు ప్రభాకర్ ఏమో కోర్టుకు పోయిండు, వాళ్ళు కూడా కోర్టుకు పోతారు, వెళ్ళనుకోదు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చినాక వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఒకటన్నా జగన్మోహన్ రెడ్డి గారు 150 crores బీజేపీ ఆపుతుంది, బీజేపీ పర్మిషన్ ఇవ్వాలి, ఇదంతా బుల్షిట్. ఖచ్చితంగా అరెస్ట్ కావడం ఖాయం. వచ్చింది క్లియర్ డబ్బులు అక్కడ పోయినాయి, సూట్ కేసు కంపెనీలు పోయినాయి. క్లారిటీగా ఏదైతుందో డబ్బులు అక్కడ డెలివరీ అయింది, అక్కడనే అపార్ట్మెంట్ తీసుకున్నది. అసలు డబ్బులు అంటే వాళ్ళు మెయిన్ అక్కడనే ఉంటారు కదా. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఆయన పోయింది బాలాజీ. వెహికల్ పోయినాయి ఉన్నాయి కదా సార్, నెంబర్లు పోయినాయి. వాళ్ళతో సాక్షులు 250 మంది ఎవరైతే డబ్బులు ఇసుకపోయినా వాళ్ళు చెప్పింది కదా అన్న. ఈయననేమో రాజకేశ్ రెడ్డి సంతకం పెట్టలే, రాజకేశ్ రెడ్డి చెప్పిండు అడిగినప్పుడే 3rd degree చేయలే, ఇట్ ఈజ్ టోటల్ జగన్ అమౌంట్ అని చెప్పిండు. బట్ ఆ మ్యాటర్ టైప్ చేసినాక సిగ్నేచర్ చేయలే. బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద కూడా సార్ ఇంత స్కాండలు 1,00,000 కోట్ల ట్రాన్సాక్షన్ ఏదైతుందో ఎట్లా జరుగుతుందో ముఖ్యమంత్రి కాక నేను సంతకం పెట్టలేనట్టు ఉంటుంది. సంతకాలు అఫీషియల్స్ పెడతారు, సంతకాలు పెట్టరు. సంతకాలు చీఫ్ మినిస్టర్ ఏ మంత్రులు పెట్టరు. ఇట్ ఈస్ జివో సెక్రటరీస్తో వస్తుంది. పాలసీ డిసైడ్ చేసేది ప్రభుత్వం, ప్రెసిడెంట్ రూల్ కాదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక సార్ నాయకత్వం సంగతి నన్ను అడిగితే ఏం చెప్పాలి సార్? బండ కొట్టుకుంటే తలకాయ వెలుగుతుంది సార్. నాయకత్వం ఎప్పుడో 4 ఏళ్లకు ఉన్నది సార్. పెళ్లి కావాలి, సంసారం పెట్టాలి, మినిమం 8 నెలలు అయితేనే బిడ్డను కొడుకో పుడతాడు, అప్పుడే పేరు పెడతా అంటే సార్. ఏ ఊపు ఉంటుంది సార్? ఎలక్షన్ అసెంబ్లీకే పోతలేరు వాళ్ళు ఎమ్మెల్యేలు 11 మంది. ఆయన జైలు పోతే ఏముంటుంది? ఇప్పుడు ఏమైనా నిరసన చెప్పమంటే ఎవడ నిరసన చెప్తాడా? ఇక్కడ కవిత అరెస్ట్ అయితే ఎవరు పోయినా చెప్పు నాకు. పార్లమెంట్ ఎలక్షన్ 39 ఎమ్మెల్యేలు ఉంటే పోయినా ఎవడన్నా చేసిందా? ఆయన తప్పు చేసిండనేది అందరికీ తెలుసు కదా సార్. అక్కడ పార్టీ వాళ్ళు కూడా, పార్టీ కార్యకర్తలు కూడా, ఎవ్రీబడీ నోస్. ఆయన ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి సంపాదించిండు, వ్యాపారంతో సంపాదించిండు తెలియదు అందరికీ. ఎవ్రీబడీ నోస్ పబ్లిక్. కనుక కమ్యూనిటీ వైజ్ ఎన్నికలు జరుగుతున్నాయి కనుక యూపీ, బీహార్ అయినాయో, ఆంధ్రలో కూడా అట్టే జరిగింది, తెలంగాణకి రాలే. ఆ కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతుందో కమ్మ రెడ్డి ఇద్దరు అధికారం, అటు కొంత గ్రూప్ ఇటు కొంత గ్రూప్ ఉండి ఏదైతుందో రావడం వల్ల ఏదైతుందో ఆ అధికారం ఏదైతుందో మళ్ళీ వచ్చింది. చంద్రబాబు గారు అటు బీజేపీతో పెట్టుకునడము, ఇక్కడ చంద్రశేఖర్తో నష్టపోయాడు. మొన్న హ్యాండిల్ ఈజీగా చేయగలిగిండు. ఆయన అధికారం ఉండి చేయలేకపోయాడు మూమెంట్. చంద్రబాబు అధికారం లేకుండా చేసింది కదా అక్కడ, సేఫెస్ట్ అయింది. అంతకుముందు ఏమైంది? జగన్ ఇక్కడ కేసీఆర్ సాయం చేసిండు, బీజేపీ కేంద్రంలో మనకు వచ్చారని ఏదైతుందో మంచిగా పొద్దుగాల 10:30కు పోయిండు హెలికాప్టర్లో. ఏ పత్రికలో ఏ టీవీలో రాలేదు సార్. ఎవ్రీ డే నైట్ ఇక్కడికి వచ్చింది సార్ 6 గంటల పూట. ఎక్కడన్నా మీరు విజువల్స్ వచ్చినాయో చెప్పండి హెలికాప్టర్ని? ఎవ్రీడే నైట్ ఆర్టికనే కదా, దాదాపు 11-12 రోజులు. నేను అప్పుడే మీడియాలో చెప్పిన ఈజ్ కమింగ్ హైదరాబాద్.
అంతా వర్కౌట్ చేసుకున్నాడు. ఇక్కడ నుంచి మూవ్మెంట్ ఎట్లా చేసుకోవాలి. ఈ నుంచి పోయినే పైసలు పట్టుబడ్డాయి కదా సార్, జగ్గపేట దగ్గర కానీ ఇక్కడ కానీ 2 దగ్గర. హైదరాబాద్ నుంచి పోయినాయి సార్ పైసలు. 8 కోట్ల 10 కోట్లు ఎవరిది? నెల్లూరు నాకు కావాలని పట్టుబడ్డాయి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పడ్డాయి కదా. ఇప్పుడు దానికి నోటీస్ ఇచ్చింది కదా 8 కోట్లు హైదరాబాద్కి వెళ్ళిపోయినాయి కదా సార్ పైసలు. సో అందుకోసం జగన్మోహన్ రెడ్డి అని అయితే మనం ప్రతిసారి అడగడం, ప్రతిసారి ఇదే సీడీ చేయడము, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఆల్సో. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏమి కాదు. రేపు జైలుకి పోయి వచ్చినా కూడా, లల్లు జైల్లో ఉన్నా కూడా 2వ టర్మ్ లేదు, 3వ టర్మ్ చీఫ్ మినిస్టర్ అయిందండి. దానాకేశ్వర ఆయన భార్య అయింది కదా, వరుసగా 15 లేదు కదా. 92 అంటే 18 అంటే 90 నుంచి 95 25 నుంచే నితీష్ అయింది కదా. ఇవన్నీ చూస్తలేరు సార్ జనము. ఇప్పుడు ఇవాళ ఇంకొకటి ఇంకా పెద్ద, అంటే నాకు చాలా బిగ్ మ్యాన్ చెప్పాడు ఇలా ఐరన్ ఓవర్. ఈయన పేరేంది, మన గాలి జనార్దన్ రెడ్డి. చైనా పోయింది, చైనా నుంచి తీసుకోవాలి, పోయి పట్టుకున్నది అక్కడ. అంటే నాకు చెప్పిన అతను వెరీ పర్ఫెక్ట్ మ్యాన్, వెరీ బిగ్ మ్యాన్. వాళ్ళ ఫ్యామిలీ అంతా పొలిటికల్గా రిప్రజెంట్ వాళ్ళు, ఇప్పుడున్న వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారికి దగ్గరవాడు, అభిమానించేవాడు. అన్న నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్, ఆడ పసాయిచేరి విలేజ్లో ఎంబీ అయింది. మోర్ దెన్ 50,000 crores మెటీరియల్ అదే బ్లాక్ అయిపోయింది అక్కడ. చైనా నుంచి రూటింగ్ ఉంటుంది అక్కడ, షిప్ పోగిపోయింది అక్కడ. యుఎస్ఓ ఎంబీ ట్రాప్ చేసి. తో ఒకటన్నా ఆ కేసు కూడా ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు వివేకం దాంట్లో కూడా ఖచ్చితంగా జైలుపోతారు. ఆయన పేరేంది, అవినాష్ రెడ్డి ఆయన పేరు, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి గారు. అది క్లియర్గా ఉంది కదా సార్, లుక్అవుట్ది. వాళ్ళకి కాల్సింది కదా. ఇలా 3,000 పేల కాల్స్ ఏదైతుందో, అరే ఇంటర్వ్యూ నువ్వు 3,000 కాల్స్ నాగేశ్వర రెడ్డి వాళ్ళ ఆయన కాల్కి ఎందుకు పోతాయా? జగన్మోహన్ రెడ్డి కాల్స్ ఉన్నాయి కదా, మేజర్ 1000 కాళ్ళు ఉన్నాయి కదా, 10,000లో 3,000 కాళ్ళు ఉన్నాయి కదా. కన్వర్జేషన్ లేకపోవచ్చు. బట్ ఎట్లా? రాజకేశ్ రెడ్డి ఐటీ అడ్వైజర్ అయితే రాజకేశ్ రెడ్డి అసలు నీ విజయసాయిరెడ్డి నీ తాతకు, నీ తండ్రికి, నీకు ఈ షూట్ కేస్ కంపెనీలు అడ్వైజ్ ఇచ్చింది ఆయనే, ఈ లిక్కర్ ఇచ్చింది ఆయనే. లావాదేవీలో ఈయన బయటకు వచ్చిండు, మొత్తం బట్టలు ఇప్పేసాడు. ఆ విషయాన్ని ఆయన పెట్టిన కంటే రాజకేశ్ రెడ్డి పరిచయం లేదు జగన్మోహన్ రెడ్డికి. ఓపెనే చెప్తుండు కదన్నా, వెంకటేశ్వర స్వామి ప్రమాణంగా చెప్తుండు కదా. నువ్వేమో దేవుడు ఉన్నాడు అంటాడు, ఈయనకు దేవుడు లేడా? ఆయనకున్న ఆస్తులు, ఆయన రాజ్యసభ చేస్తే నువ్వు అమ్మిపించినావు, ఆయన ఇల్లు జాగాలో అమ్మిపించినావు. పార్టీ నడిపింది ఆయనే, రోడ్ల మీద వచ్చిండు ఇప్పుడు ఆయన ఏమి నీ తోటి సంపాదించుకోలేదు. నా పిల్లలు సెటిల్ అయినరు, మంచి ఫ్యామిలీకి పోయినరు. లిమిటెడ్ మ్యాన్, అత్యాశ. ఇన్ని బంగ్లాలు, ఇన్ని ప్యాలెస్ ఉన్నాయన్నా, ఇవాళ ఆయనకి ఎక్కడ ఉందా ప్యాలెస్ చెప్పండి, అది ఏడుంది ప్రాపర్టీ చెప్పండి. తో ఖచ్చితంగా ఒకటన్నా, నేను ఆ కుటుంబంతో సంబంధం ఉన్నాను. ఎవ్రీథింగ్ ఐ నోస్. 2000 తండ్రిని అడ్డం పెట్టుకొని ఏం చేసిండు, తండ్రి ఎట్లా మొదలు పడ్డాడు, చెల్లె ఇప్పుడు ఏం మాట్లాడుతుంది, తల్లి కేసులు ఇచ్చింది కదా అన్న, చెల్లెకు ఇస్తారు ఆయనే రాసిండు కదా ఎంఓయూ. తండ్రి బాధపడ్డాడన్నా, ఒక పారిశ్రామికవేత్త దగ్గర నేను షర్మిలమ్మకు ఏం చేయాలంటే, అతను 100 కోట్లు వెయిట్ పెట్టాడు. ఒక పారిశ్రామికవేత్త దగ్గర వాడు, నాకు చాలా క్లోజ్. అది పెట్టినందుకు షర్మిలమ్మ కోసం పెట్టిన 100. ఈయన సీఎం ఉండగా అది కూడా ఏదైతుందో ఆమె పేరు మీద రాయాలి. తల్లికి ఇన్సూరెన్స్ వస్తాయి, పెద్ద ఇన్సూరెన్స్, రాజశేఖర రెడ్డి గారికి. ఆ డబ్బులు కూడా డ్రా చేసుకుంటాడు సీఎం కాకముందే. దౌర్భాగ్యం కదన్నా, దౌర్భాగ్యం కదా. ఎవరు నీ దగ్గరికి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వస్తే ఆమె వర్కింగ్ ప్రెసిడెంట్, ఏమి వర్కింగ్ ఏం ప్రెసిడెంట్ అంటారు ఆమెను, అధ్యక్షురాలు, గౌరవ అధ్యక్షురాలు.
ఎవరికి ఫోన్లు చేయొద్దు, ఎవరిని కట్ చేయొద్దని. షర్మిలమ్మ పార్టీ ఇక్కడ పెడితే ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఎంపీ అయింది కదా, వాళ్ళ భార్య కొవ్వూరు నుంచి ఎమ్మెల్యే అయింది కదా, పిలిపిస్తే రాజశేఖర రెడ్డి మీద గౌరవం మీద ఆయన 2-3 కోట్లు పార్టీ కోసం కమిటీ చేస్తే అక్కడ ఇంటెలిజెన్స్ పోలీసు ఉన్నోళ్ళు, ఇంటెలిజెన్స్ కాకుండా ఉన్నోళ్ళంతా గిన్మెన్లు అంతా షర్మిలికి ఉన్నోళ్ళంతా వాళ్ళేనే చెప్పింది. ఇమీడియట్ ఫోన్ చేసి ఎందుకు పోయినావు, గడ్డ ఎందుకు కూర్చున్నావు, ఇచ్చిన నా రక్తం పంచుకొని పుట్టింది చెల్లి, నా తల్లి, నువ్వెవరు ఇచ్చడానికి, నేను ఇయ్యలేనా, స్టాప్ చేసిండు. మళ్ళీ తర్వాత ఫోన్లు ఎత్తలే ప్రభాకర్ రెడ్డి గారు. ఇవాళ తీసుకోండి, ఆయన ఇంటర్వ్యూ ఇస్తాడు ప్రభాకర్ రెడ్డి గారు, మీరు అడగండి నెల్లూరు పండి, లేకపోతే నేను తీసుకెళ్తా పండి, నేను తీసుకెళ్తా. ఇది నిజమా కాదా? ప్రభాకర్ రెడ్డి గారు విజయలక్ష్మి ఇదేం చేసింది, ఎన్ని దుర్మార్గాలు సార్. సార్ నేను కొన్ని చెప్పలేను, నా కొడుకు లాంటివాడు రాజశేఖర రెడ్డి, నా గౌరవం. దుర్మార్గుడు అండి. ఆదినారాయణ రెడ్డి ఏం చెప్పుడు తెలుసా, వాళ్ళతో పైకి వచ్చినాడు, వాళ్ళ బీజేపీలో వచ్చాడు. మావాడు చాగాదు, ఈ మంచినీళ్ళని ఏదైతుందో ఓ కరెంటుది పెట్టి అది కూలర్ పెడతాం కదా, కరెంటు ఖర్చు అవుతుందని అది కూడా పెట్టాడు, ఓ క్యాన్లు పెడతాడు అంతే, దాంట్లో మోసుకొని తాగాలి. కరెంటుది పెట్టి పెడతాం కదా అన్నది క్యాన్, అది కూడా పెట్టాడని అప్పుడు సీఎం క్యాండిడేట్ అయి కాకపోయినాక ఈ పార్టీలనే ఉండే, ఇది 2010 నుంచి 14 టైంలో పానీపి నైపిలాత అక్కడ ఉండేది, ఆ క్యాన్లలో కుండాలలో పెట్టి ఆ నీళ్ళు తాగాలి, ఆ మిషన్ పెట్టి ఏదైతుందో కరెంట్ ఖర్చు అవుతుంది అని చెప్పాడు. ఆదినారాయణ రెడ్డి వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుడు, వాళ్ళన్న 2 సార్లు ఓడిపోతే ఈయనకి ఇచ్చిండు, ఏదైతుందో ఆయన కొడుకు క్యాండిడేట్ అయ్యిండు, కానీ వాళ్ళు ఈయనకి ఏదైతుందో ఎలయన్స్లో బీజేపీకి వెళ్ళాడు. నమ్మకస్తులు రాజశేఖర రెడ్డి గారికి ప్రారంభించేటోళ్ళు వాళ్ళ కుటుంబం. ఇదే బాంబుల శివారెడ్డి వాళ్ళకు కౌంటర్. ఇప్పుడు వాళ్ళ కొడుకు ఉన్నాడు కదా, కొడుకు కాదు వాళ్ళ అన్న కొడుకు, ఆయన పేరేంది, మాజీ మంత్రి కూడా అయింది కదా, ఎమ్మెల్సీ అయ్యి, ఇప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ చేసిండ్రు, ఆయన పేరేదో మర్చిపోయారు, ఏది జమ్మలవాడు శివారెడ్డి గారు నాకు క్లోజ్. 78లో కాంగ్రెస్ అయ్యి క్యాండిడేట్ ఓడిపోయాడు, నాకు చాలా క్లోజ్. 78 వాళ్ళు ఇక్కడ చంపారు కదా, ఇక్కడ సత్యసాయి దగ్గర. సో అన్న కొన్ని విషయాలు నేను చెప్పలేను.